ప్రభుత్వ ఉద్యోగం కోసము ఈరోజు పిహెచ్డీలు పీజీలు చేసి వెంబర్లాడుతున్నారు. 10వ తరగతికే మీకు ప్రభుత్వ ఉద్యోగం వస్తే చేసుకోకుండా ఎందుకు వదలాల్సి వచ్చింది? అబ్బాయి మరణం వల్ల సార్. ఎలా జరిగింది మీ అబ్బాయి మరణము? స్కూల్కి వెళ్తుంటే లారీ ఆటో కొట్టేసింది. కొడితే ఆటో పల్టీలు కొట్టింది. అదే ఆటోలో మా అబ్బాయి లారీ కిందకి వెళ్ళి చనిపోయాడు. కళ్ళ ముందర అబ్బాయిని చనిపోయిన లైవ్ చూసినప్పుడు తండ్రికి ఎట్లుంటుంది సార్? మా అబ్బాయి మరణం జరిగే ముందు ఒక 20 రోజుల ముందు మా ఇంటి ముందరికి ఒక పకీర్ వచ్చింది సార్. ఆ పకీర్ వస్తే మన ఏమన్నా ఇస్తాం కదా సార్ ఆడుతున్నప్పుడు. ఇప్పుడు ఎవరైతే చనిపోయిన అబ్బాయి ఉన్నాడో అతనే పోయి ఒక 10 రూపాయలు ఇచ్చిండు. ఇచ్చిన తర్వాత ఆయన ఈ అబ్బాయిని 20 రోజుల పాటు గడప దాటనివ్వకని చెప్పాడు. స్పిరిచువల్ పాటలకు వచ్చిన తర్వాత నేను మెల్లగా ఈ ఆధ్యాత్మిక గురువులను కలవడము. ఎవరు కలిసారు? ఇప్పుడు స్టార్టింగ్ పిరమిడ్ సొసైటీలో పత్రి సార్లు కలిసిన తర్వాత కన్నా మెడిటేషన్ ఆ గురువులను కలిసిన రకరకాల సంస్థలు పోయిన. పూజలు చేస్తూ దైవత్వం ఉన్నప్పుడు నాన్ వెజ్ తినకూడదు అంటారు. సత్యంతో జీవించినప్పుడు మనకు చెడు కర్మలు అనేది మమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. జీవహింస చేస్తేనే మనకు మాంసం దొరికేది మనిషికి. ఇప్పుడు ప్రతి ఒక్కరు మాంసం తినడం మానేయాలంటారా? అది వాళ్ళ అభిప్రాయం సార్. మనం చెప్తే ఎవరు వినరు కదా. ఏంటి కర్మ సిద్ధాంతం? దేన్ని బేస్ చేసుకుని ఇది ఆధారంగా పనిచేస్తున్నారు? అంటే మనల్ని ఎవరు తీసుకెళ్తారు, లైఫ్ ఎట్లా జరుగుతుంది, ముందే రాసి పెట్టి ఉన్నదా, ఇవన్నీ సందేహాల కోసమే నా సాధన, నా అంతర్యాత్ర జర్నీ స్టార్ట్ అయింది. ఈ సాధనలో తెలుసుకోవాలా అసలు కర్మ సిద్ధాంత మూలాలు ఏం చెబుతున్నాయి, మనకు ఏం ఘోషిస్తున్నాయని ఏమన్నా తెలుసుకున్నారా? ఈ అల్టిమేట్ గా నన్ను మనిషి జీవితం ఎవరు నడిపిస్తున్నారంటే నీ కర్మ నెట్టుకెళ్తుంది, నీ కర్మనే నిన్ను తీసుకెళ్తుంది అని నాకు సత్యం అర్థమైంది. అరే అలా చేయొద్దని చెప్తే వినట్లేదేంట్రా? నీ ఇష్టం, నీ కర్మ అలా ఉంటే నేనేం చేయలేను అని మనం మాట వినని వాళ్ళని ఒకంత తెచ్చి పెట్టుకున్న కోపంతో తిడుతుంటాం. దీని అర్థం మన గురించి ఆ దేవుడు ఎలా రాసిపెట్టి ఉంటే అలా జరుగుతుందన్న విశ్వాసం. గత జన్మలో మన పాపాలకు ఈ జన్మలో ప్రాయశ్చిత్తం చేసుకొని తీరాలనే నమ్మకం. ఇదే కర్మ సిద్ధాంతం అని పెద్దలు చెప్తారు. ఎంతటి వారైనా అపర కుబేరులైనా కర్మ సిద్ధాంతానికి అతీతులు కారని ఎంతో మంది వేదాంతులు సిద్ధాంతులు చెప్తున్నారు కూడా. అసలు కర్మ సిద్ధాంతం మూలాలు ఏం చెప్తున్నాయి? దీని నుంచి తప్పించుకోలేమా? ఏవైనా పరిహారాలున్నాయా? తదితర మన మదిని తొలిచే సందేహాలు నివృత్తి చేయడానికి ఇవాళ ఇట్స్ యూ టీవీ ముందుకొచ్చారు సంతోష్ బుద్ధ గారు. కర్మ సిద్ధాంతం లోతుపాతుల గురించి ఆయన్నే అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. బాగున్నారా? సూపర్. సుందరగిరి సంతోష్ కుమార్. అవును సార్. అలియాస్ ప్రస్తుతం అంటే సుందరగిరి సంతోష్ కుమార్ని కట్ చేస్తే సంతోష్ బుద్ధ. అవును సార్. అసలు ఎలా మారిపోయారు సంతోష్ బుద్ధగా మీరు? మీ ఇంటి పేరు ఎక్కడ? సుందరగిరి మీ ఇంటి పేరా? సుందరగిరి ఇంటి పేరు మాయమైపోయింది. మధ్యలో సంతోష్ ఉంది. ఇటు ఫస్ట్ ఇంటి పేరు, లాస్ట్ ఉన్న కుమార్ మాయమైపోయింది. మధ్యలో ఉన్న సంతోష్కి మళ్ళా బుద్ధ యాడ్ అయింది. ఎందుకు ఆ బుద్ధ వచ్చింది? అంటే నేను ఆధ్యాత్మిక ఈ క్రమంలో బుద్ధుని విపస్సన సెంటర్లు ఉంటాయి, అక్కడ ఎక్కువ సాధన చేసేది. అంటే అక్కడ కోర్సులు ఉంటాయి, ఇలా 10 days 11 days కంప్లీట్ మౌనం కోర్సులు ఉంటాయి. ఇంకోటి సత్యపాఠ అని ఉంటుంది, అంటే 45 రోజులు 90 రోజుల కోర్సులు ఉంటాయి. నేను అందులో ఎక్కువ బుద్ధుని మార్గంలో నేను అంతర్యాత్ర చేసేటప్పుడు బుద్ధుని అక్కడ సాధన చేసిన. ఎందుకు ఆ సాధనకు వెళ్ళాల్సి వచ్చింది అసలు? ఎవరైనా ఇప్పుడు బుద్ధిజాన్ని ఎవరైనా పాటిస్తున్నారు ఇప్పుడున్న యువత కావచ్చు? అంటే నేను నా జీవితం ఎవరు నడిపిస్తారో తెలుసుకోవడం కోసం దుఃఖం నుంచి ఎట్లా బయటపడాలి, బాధలో ఉన్నా కదా సార్. సో ఆ బాధ నుంచి ఎట్లా బయటపడాలి, మళ్ళీ లైఫ్ ఎట్లా రన్ చేయాలి, ఆ గందరగోళం నుంచి ఎట్లా బయటపడాలి అనుకోసే నా ఆ జర్నీలో కొంత గురువుల సలహాలతోటి అటువైపు వెళ్ళాల్సి వచ్చింది. సార్ మీకు కలిగిన బాధ ఏంటి? ఆ బాధ నుంచి ఎలా బయటపడాలనుకున్నారు? అసలు మీ కుటుంబ నేపథ్యం ఏంటి? అసలు మీ స్వగ్రామం ఎక్కడ? అసలు మాది ఉమ్మడి వరంగల్, జనగాం దగ్గర సార్. అంటే ఇప్పుడు సిద్దిపేట జిల్లా అయింది. అక్కడ మద్దూరు మండల్ మర్మాంల అనేది ఒక చిన్న పల్లెటూరు. అక్కడనే నా విద్యాభ్యాసం, అక్కడనే ఒక ప్రగతి విద్యానికేతన్ అని ఒక 5-6 కిలోమీటర్స్ ఒక ప్రైవేట్ స్కూల్నే చదివించింది మా ఫాదర్. ఫాదర్ పేరు సిద్ధయ్య.
సిద్ధయ్య. మేము గౌడ్స్. గౌడ్స్ మీరు. గౌడ్స్. అమ్మగారి పేరు? అమ్మ పేరు భాగ్యమ్మ. భాగ్యమ్మ. అంటే వ్యవసాయ కుటుంబం సార్ మాది. చెప్పాలంటే సుందరగిరి సంతోష్ కుమార్ గౌడ్. అవును సార్. ఓవరాల్ గా ఇవన్నీ పోయి సంతోష్ బుద్ధ మిగిలింది ఇప్పుడు. మిగిలింది. ఓకే ఓకే. బుద్ధుడి యొక్క తత్వాన్ని ఫాలో అవుతున్నారు కాబట్టి. అంటే అంతర్యాత్రలో బుద్ధుని ఫిలాసఫీ ఫాలో అయినా. ఓకే ఓకే. అంటే నా ఇన్నర్ జర్నీలో ఆ మెడిటేషన్ డీప్ సాధనలో నాకు అల్టిమేట్ ఇప్పుడున్న ధ్యాన పద్ధతుల్లో నాకు అది మంచిగా అనిపించింది. నేను నాకు ఎక్కువ అది ఫాలో అయినా. ఓకే. అమ్మా నాన్నలకి ఎంతమంది సంతానం మీరు? మేము ముగ్గురం సార్. ఒక సిస్టరు, ఒక బ్రదర్, నేను పెద్ద. సో నేను మామూలుగా ఇంటర్మీడియట్ చదువుకున్నా. సో మ్యారేజ్ అయినాక నాకు ఈ జాబ్ వచ్చింది, ఆర్టీసీలో ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం వచ్చిన కొద్ది రోజులకు హైదరాబాద్కి ఇంటర్మీడియట్ పాస్ అయ్యారా? వదిలేసిన మధ్యలో డ్రాప్ అవుట్ అయినా సార్. మళ్ళీ ఇంటర్మీడియట్ కాదు మీరు 10th క్లాస్. రియాలిటీ వాస్తవంలో 10th క్లాస్కి ఎలా వచ్చింది ఆర్టీసీ కండక్టర్ ఉద్యోగం? అంటే ఆర్టీసీ ఉద్యోగం 10th ఎవరికి ఎక్కువ మార్కులు ఉంటే వాళ్ళకి ఇస్తారు, అంతే ఇస్తారు. ఎన్ని మార్కులు వచ్చాయి మీకు 10th లో? నాది 96, 97 బ్యాచ్ సార్. 97 బ్యాచ్. 482 నేను. 482 మార్క్స్ వచ్చాయి. మంచి స్టూడెంట్ మీరు. అంటే 10th వరకు వచ్చి. మరి 10th వరకు మంచి స్టూడెంట్. ఇంటర్లో ఏమైంది? నా కర్మానుసారం నాకు విద్య అందలే. అప్పుడు మీకు కర్మ గురించి తెలియదు, ఇంకా తెలియదు. కానీ కర్మ గురించి తెలుసుకున్నారు మీరు. ఇప్పుడు తెలుసుకున్నా సార్, అప్పుడు తెలియదు. కానీ నాకు ఆ విద్య దక్కలేదు కదా. అంటే నా వరకు మంచి విద్యా బుద్ధులు నేర్చుకున్న మంచి విద్యార్థి మీరు. సార్ నా ప్రారంభంలో అంటే ఈ లైఫ్ జర్నీలో నాకు కండక్టర్ ఉద్యోగం రాసిపెట్టింది. దానికి సంబంధించిన విద్యనే నాకు నా జీవితంలోకి అబ్బింది. మిగతా నాకు వేరే ఇంకా ఏదో లెక్చరర్ ఉద్యోగము, కలెక్టర్ ఉద్యోగము, ఎంఆర్ఓ ఉద్యోగం వచ్చి ఉంటే ఆ విద్య వచ్చేది. లేకపోతే ఏదో సాఫ్ట్వేర్ ఉద్యోగం ఉంటే అటువైపు వెళ్ళేటోని. సో అవి దొరకలే కనుక నాకు నా ప్రారంభంలో ఈ కండక్టర్ ఉద్యోగం చేయాలని ఉంది కనుకనే నాకు ఆ విద్య దొరికింది. నాన్నగారు ఏం పని చేసేవారు? వ్యవసాయం. అంటే వ్యవసాయం వృత్తిరీత్యా గౌడ్స్. ఏ గ్రూప్ చేశారు ఇంటర్లో మీరు? బైపీసీ. ఎందుకు బైపీసీ చేశారు? అది కూడా కర్మ సిద్ధాంతమేనా? లేదు, అప్పుడు యాదృచ్ఛికంగా డాక్టర్ అవ్వాలనుకున్నా. అంటే మా నాన్న, మేము ముగ్గురం సార్. మా అక్కను టీచర్ ఇవ్వాలని ఉండే మా నాన్నకు. మా బ్రదర్ను ఇంజనీర్ ఇవ్వాలని ఉండే, నన్ను డాక్టర్ని ఇవ్వాలని ఉండే. సో మా అక్క, మా బావ గవర్నమెంట్ టీచర్. సో మా అక్క అంగన్వాడీ టీచర్ అయింది. సో ఒక రకంగా ఆయన సంకల్పం నెరవేరింది, కానీ కొంచెం డిఫరెంట్. సో నేను డాక్టర్ పోయి కండక్టర్ అయినా. మా బ్రదర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. అది కాలేదు సార్. అదైతే నేను ఆ కాలంలోనే హైదరాబాద్కి వచ్చేటోని, మళ్ళీ గీ మార్గంలోకి ఎందుకు వచ్చేటోని. తమ్ముడు సాఫ్ట్వేర్ ఇంజనీర్. నాన్న కళ నెరవేర్చాడు తమ్ముడు. అందరు మొత్తం మీద ఫ్యామిలీ ఒక తీరు ఉండే. నాన్నగారు హ్యాపీయా? మీరు నాన్నగారి కళ నెరవేర్చకుండా ఇటువైపు వచ్చేసారు కదా. మా నాన్న భక్తి మార్గంలో ఉన్నాడు సార్. ఒక 30 years ఉంది భక్తి మార్గంలో ఉన్నాడు. అంటే పూజలు ఇదంతా ఉన్నది చిన్నప్పటి సందే ఉండే. ఒక 10 years మా నాన్న ప్యూర్ శాకాహారిగా ఉన్నాడు. అంటే మా నాన్నకు రామభక్తుడు ఎక్కువ. సో ఆ రామభక్తుడు ఉండడం వల్ల హనుమాన్ మాల వేసిండు. అట్లా హనుమాన్ మాల, ఇప్పుడు అయ్యప్ప మాలలు వేస్తారు కదా సార్, మా దగ్గర హనుమాన్ మాల ఎక్కువ ప్రాముఖ్యత. సో అట్లా 108 ఎవ్రీ ఇయర్ అట్లా ఒక 10-11 years కంటిన్యూ చేసిండు. వేసి తర్వాత తన వేరే ఒక గురువు దగ్గర పోయి అట్లా ఆయన ఒక భక్తి మార్గంలో ఉన్నాడు. ఆయన ఆ సమర్పణలో భక్తి యోగంలో ఉన్నాడు. ఆ పూజలు అవి ఆయన చేసుకుంటాడు. సో ఆయన అట్లా స్వచ్ఛంగా ఉన్నాడు. ఒక 10 సంవత్సరాల తర్వాత అందరూ సెటిల్ అయిపోయిన తర్వాత మళ్ళీ శాకాహారాన్ని వదిలేసి మాంసాహారానికి వచ్చింది సార్. వచ్చిన తర్వాత కొంచెం డిస్టర్బ్ అయింది. అంటే నా ఎంక్వైరీలో ఇది నేను అప్పుడు గుర్తించలే, ఇప్పుడు గుర్తించిన. సో ఒక 10 years మా నాన్న ఎప్పుడైతే ప్యూర్ వెజిటేరియన్లో ఉన్నాడో మా కుటుంబం బాగుంది. ఎప్పుడైతే మళ్ళీ ఆ భక్తిలో నుంచి మళ్ళీ భక్తిలో వండుకుంటూ మళ్ళీ కొంచెం మాంసాహారం ఎప్పుడైతే షిఫ్ట్ అయిందో మా కుటుంబం కొంచెం డిస్టర్బ్ అయింది. చిన్న ఇంట్లో కుటుంబంలో గొడవలు, పరిస్థితుల వల్ల, ప్రభావం వల్ల. మా నాన్న కష్టపడ్డాడు, పిల్లల్ని మంచిగా చదివించిండు, సొసైటీని బేస్ చేసుకుంటే అంతా బాగానే ఉంది. కానీ ఒక హక్కు చూపించే మనస్తత్వం ఉంటుంది మా నాన్నకు. అంటే యాజ్ ఎ పేరెంట్గా చూపించే తప్పు. సో అది కొంచెం పిల్లల మీద ఒత్తిడి వల్ల మేము కొంచెం దూరం అవ్వడం వచ్చేసింది. అంటే నేను చెప్పింది వినాలి అని ఉంటుంది కదా సార్ తల్లిదండ్రులు కొంత. సో అది బలంగా ఉంటుంది మా నాన్న. పూజలు చేస్తూ దైవత్వం ఉన్నప్పుడు నాన్ వెజ్ తినకూడదు అంటారు. తినకూడదు అని నేను అంటలేను సార్. అది తినడం వల్ల ఇప్పుడు నా ఎంక్వైరీలో సో మనం మంచి ప్యూర్గా అంటే సత్యంతో జీవించినప్పుడు మనకు చెడు కర్మలు అనేది మమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయవు. సో ఎప్పుడైతే నువ్వు సత్యం నుంచి అసత్యంలో జీవిస్తామో
సింపుల్ సార్, అహింస పరమో ధర్మ. ఆ, ఎక్కడ అహింస ఉంటుందో అక్కడ ధర్మం ఉంటుంది. ఆ. ఆ ధర్మం ఉంటే ఆ కుటుంబం బాగుంటుంది. ఎక్కడ హింస ఉన్నదో ఆ కుటుంబం బాగుండదు. మీరు నాన్ వెజ్ తినరా ఇప్పుడు? నేను తిన్నాను సార్. ఎప్పటి నుంచి? ఒక 5 years అయితే. నాన్ ఎప్పుడైతే వెజ్ నా మానేశారు? ఆ. మా కుమారుని మరణం జరిగి ఈ స్పిరిచువల్ పార్ట్లోకి వచ్చిన తర్వాత కంప్లీట్ సేవ. ఇప్పుడు నాన్ వెజ్ మీరు చెప్పినట్టుగా అహింస, జీవహింస చేస్తేనే మనకు మాంసం దొరికేది అవును. మనిషికి. ఉమ్. ఇప్పుడు ప్రతి ఒక్కరు మాంసం తినడం మానేయాలంటారా? అది వాళ్ళ అభిప్రాయం సార్. వాళ్ళ చైతన్య స్థాయిని బట్టి వాళ్ళు, ఇప్పుడు మనం చెప్తే ఎవరు వినరు కదా. అంటే కష్టాల నుంచి దూరం అవుతారు, బాగా మంచి జీవితం ఉంటుంది, అహింసో పరమ ధర్మ అని మీరు అంటున్నారు కదా. ఉమ్. అంటే ఇప్పుడు మీరు చెప్తున్నట్టుకు హింస చేసి మాంసం తినకూడదు అంటే ప్రతి ఒక్కరు మాంసం తినడం మానేయాలి, అంతేనా? సార్ వాళ్ళ హింస ఉంది అంటే వాళ్ళ కర్మ అంటుకుంటుంది, బ్యాడ్ కర్మ అంటుకుంటుంది. బ్రాహ్మణులు, ఉమ్. ఆర్యవైశ్యులు వీళ్ళంతా కూడా వెజిటేరియన్స్, ప్యూర్ అవును వెజిటేరియన్స్. సార్. అవును. ఇంకా ఆర్యవైశ్యులు అంటే గిన వ్యాపారాలు గట్రా వాళ్ళ కథ వేరుంటది. అవును. బ్రాహ్మణులలో ఎక్కువ శాతము పురోహితులుగాను, పండితులుగాను ఇట్లా ఉంటారు. కొంతమంది వ్యాపారస్తులు ఇట్టుంటారట. ఉమ్. వీళ్ళలో కూడా ఆర్యవైశ్యులు, బ్రాహ్మణుల్లో కూడా నాన్ వెజ్ తినేవారు ఉన్నారు, లిక్కర్ తీసుకునే వాళ్ళు ఉన్నారు, ఉమ్. కొంతమంది ఉన్నారు. కర్మ అంటుకుంటుంది. మరి వాళ్ళు బాగానే ఉన్నారు కదా కొంతమంది అది హ్యాపీగా. మనం చూసే పరిస్థితి అట్లుంటది. కానీ దాని ఫలితం ఇప్పుడు ఆ ఫలితం వాళ్ళకి ఇప్పుడు ఆ కర్మ స్టార్ట్ అయింది. ఆ కర్మ ఎప్పుడైతే అంటే అది కర్మ పండేంత వరకు ఆ లైవ్లో ఉంటారు వాళ్ళు. అది ఒక 3 years కావచ్చు, 4 years, కొందరికి 5 సంవత్సరాలు ఉంటుంది, కొందరికి 10 సంవత్సరాలు ఉంటుంది. ఆ కర్మ పండే దశ దాకా రావాలి. ఆ పండే దశ వచ్చినప్పుడు ఆ పరిపక్వత వచ్చితో ఫలితం నీకు సృష్టి అందజేస్తుంది. పుష్ప సినిమాలో ఒక పాట ఉంది తెలుసా మీకు? నేను చూడలేదు సార్ ఆ సినిమా. అవునా? ఒక జీవికి ఆకలేసిందా మరో జీవి బలి కావాల్సింది అన్నట్టుగా ఉంటది కదా ఉంటది దాంట్లో. సో పరిణామ క్రమాన్ని చెప్పిండేమో అందులో. కానీ సో ఇక్కడ జీవహింస కొన్ని జీవులకు ఎట్లుంటుందంటే ఈ మాంసాహార జంతువులు, శాకాహార జంతువులు ఉంటాయి సార్. సో ఇప్పుడు పశుపక్షాలలో కూడా శాకాహార ఆవు ఉన్నది, మేక ఉన్నది. అవి నోరుతోటి నీళ్ళు తాగుతాయి. మాంసాహార జంతువులు నాలుగుతోటి నీళ్ళు తాగుతాయి. ఇంట్లోనే తెలిసిపోతుంది మీకు. ఓకే, రెండింటికి తేడా ఏంటి? సో నీకు ఇప్పుడు సింహం ఉన్నది, డాగ్ ఉన్నది, అవి నాలుగుతోటి నీళ్ళు తాగుతాయి. అంటే వాటిని మాంసాహారం తినడానికి, అంటే వాటి జీవనోపాధి మాంసాహారమే తినం. అది మనం భోజనం చేతితో చేస్తాము, జంతువులు నోటితో తింటాయి మామూలే కదా. ఇది చేతితో తీసుకొని తింటాము, అది డైరెక్ట్ నోటితో తింటాయి కదా. కానీ మనం నాలుగుతోటి నీళ్ళు తాగం కదా, ఓకే, నోరుతోటే తాగుతాం కదా. సో ఇక పశువులకు, ఒక మేకకు కొన్ని వెజిటేరియన్ అందులో కూడా ఉన్నాయి. అంటే ఆకులు అలం తినే తినే, అంటే ఇప్పుడు మన శరీరము ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఈ సృష్టి పరిణామ క్రమంలో ఒక్కొక్క శరీరం ఒక్కొక్క దానికి డిజైన్ చేయబడ్డది సార్. సో ఇప్పుడు ఆవు అనేది ప్రకృతి మానవాళికి ఉపయోగపడే జంతువు కనుక మానవాళికి ఏదైతే ఉపయోగపడుతుందో ఆ ప్రకారంగా అది డిజైన్ చేయబడ్డది. అందుకే మనం ముక్కోటి దేవతలు అంటారు. ఆ గ్రామంలో కానీ ఆ యజమానికి కానీ ఆరోగ్యపరంగా ఉన్న అవి తినే ఫుడ్ వల్ల, అంటే అవి ఆకులు, అంటే ఆ కుటుంబంలో ఏమన్నా జరిగినప్పుడు ఆ చెట్లు తిని ఆ పాలు ఇస్తే అది ఆ పాల ద్వారా వీళ్ళకి మనకు ఆ రోగం నయమవుతుంది. మీరు చెప్పేది వాస్తవమే. ఇప్పుడు మనుషులకైతే గిన మామూలుగా కొన్ని సామాజిక వర్గాలకు కావచ్చు, చాలా మందికి కావచ్చు, వారు మాంసాన్ని భుజించడానికే ఈ బాయిలర్ కోళ్ళు అంట, పౌల్ట్రీ ఫార్మ్స్, గొర్రెలు, మేకలు పెంచుతారు. కొంతమంది ఎద్దు మాంసం కూడా ఉన్నారు, కొంతమంది ఉన్నారు. సరే, అది వాళ్ళ ఇష్టము, మనం దాని గురించి మాట్లాడదలుచుకోదు. నేను అడవికి వచ్చేసరికి క్రూర మృగాలు తినడానికే కొన్ని, అంటే జింకలు, దుప్పిలు, లేలు ఉన్నాయనేది మనం చెప్తుంటాం. వాటి సంతతి పెరగాలి, ఎందుకంటే క్రూర మృగాలు అంటే పులి, సింహము ఇలాంటివి వాటిని వేటాడి తింటాయి. ఇవి దొరకకపోతే అది మన్యం నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది అంటుంటారు కదా. వాటికి ఆ దేవుడే సృష్టించి పెట్టింటారు అనమాట. అవును సార్, 100%. మరి వాటిని తినకూడదు, అవి తింటే కర్మఫలం మనకు రాదు, కర్మ మనల్ని వెంటాడుతుంది అనడంలో ఇదేంటి? కర్మ జంతువులకు ఉండదు సార్. ఒక పులి ఉన్నది, ఆ జింకను, అంటే అది ఏదైతే తన ఆకలి కోసం వేటాడి చంపిందో అది ధర్మం, తన ఆకలి కోసం. కానీ మనిషి ఆకలి కోసం దుష్కర్మ చేయొద్దు అంటున్నాను. అంటే ఇప్పుడు గొర్రెలు, ఓకేనా, గొర్రెలు, మేకలు, ఈ ఫారం కోళ్ళు, నాటుకోళ్ళు, ఇవన్నీ కూడా మనిషి తినడానికే వాటిని పెంచుతున్నారు అంటారు కదా. వాటి కోసమే కోళ్ళ ఫారాలంట. అవును సార్, చేయండి. ప్రకృతిలో అన్నీ ఉంటాయి. నువ్వు అది తీసుకున్నప్పుడు దాని పర్యవసానం, యాక్షన్ రియాక్షన్, దాని పర్యవసానం
అనుభవించక తప్పదు. తప్పకుండా మనం మళ్ళీ ఎక్స్పీరియన్స్ చేయాల్సి ఉంటుంది. ఓకే. 100% మీరు ఏది చేసినా దాని పర్యవసానాన్ని తిరిగి పొందాలి. ఓకే. అది మనం భగవద్గీత చెప్తే కదా సార్, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేష్కర, అంటే కర్మ అందుకు నీకు అధికారం కలదా అని ఉంటుంది కదా. సో దీనికంటే ముందు ఇంకో స్టెప్ ఉంటుంది మనకు. కర్మ చేసుడు కంటే ఫస్ట్ కర్మను ఎంచుకునే అధికారం ఉంటుంది మనకు. ఓకే. ఆ కర్మను ఆప్షన్ కూడా మనకే అది. మనకే కదా, ఈ క్షణం మన చేతులలో ఉంటుంది. సో ఫాస్ట్ ఫ్యూచర్ మన చేతుల్లో లేదు. సో కర్మను ఎంచుకునే అధికారం ఉన్నప్పుడు నువ్వు సత్కర్మ ఎంచుకుంటావా, దుష్కర్మ ఎంచుకుంటావా? సత్కర్మ ఎంచుకుంటే సత్ఫలితం వస్తుంది, దుష్కర్మ ఎంచుకుంటే దుష్ఫలితం వస్తాయి. సో అల్టిమేట్ మూలం కర్మనే ఉంటుంది. మీరు 10th క్లాస్ చదివారు, ఇంటర్మీడియట్ డిస్కంటిన్యూ చేసేసారు. ఎప్పుడు వచ్చింది జాబ్ మీకు? అంటే చిన్న వయసులోనే వచ్చిండాలి నాకు తెలిసి. 23 years, 2006లో వచ్చింది సార్. 2006, 96లో 10th అయిపోతే 15 years, 2006 10 years, 25 years అనుకోండి. 24-25 yearsకి మీకు జాబ్ వచ్చింది. అంటే ఇంటర్మీడియట్ తర్వాత చాలా గ్యాప్ వచ్చేసింది మీకు. అప్పుడు వేరే ఈనాడు ప్రైవేట్ జాబ్ చేసిన, తల్లిదండ్రులతో ఇంటికాడ ఉండి వ్యవసాయం, మా పేరెంట్స్ తోటి వ్యవసాయం. కర్మానుసారమే మీకు ఇంటర్లో విద్య అవ్వలేదు అంటారు. 100% అంతే. 100%. దాని తర్వాత మళ్ళీ మీరు ప్రైవేట్ గా కట్టుకొని రాయలేదు, అసలు అవకాశం లేదు. నేను ప్రయత్నం చేసినా నాకు ఫలించలేదు. ఆ నేచర్ డోర్ ఓపెన్ చేయలేదు, అంటే ప్రకృతి సహకరించలేదు. అప్పుడు మీకేం తెలీదు ఈ కర్మ ఇవన్నీ ఏం తెలియదు. ఈనాడులో ఏం ఉద్యోగం చేశారు మీరు? ఏజెంట్, పేపర్ ఏజెంట్ చేసిన, పేపర్ ఏజెంట్, ట్రాన్స్పోర్ట్ ఏజెంట్ చేసిన. ఆ తర్వాత జాబ్ వచ్చి 2006లో జాబ్ వచ్చింది. ఎక్కడ, ఏ డిపో? ఫస్ట్ నా పోస్టింగ్ ఇట్నే గచ్చిపోవాలి సార్, HCU. తర్వాత ఒక 1 year ఇక్కడ చేసినాక మళ్ళీ రాణిగంజ్ ట్రాన్స్ఫర్ చేసిన. సో అక్కడ ఒక 5 years చేసిన తర్వాత మళ్ళీ నేను అప్పుడు ఉప్పల్ ఉండేవాడిని, మాకు దగ్గర అయితే అని మేడిపల్లి, బోడుప్పల్ దగ్గర చెంగిచెర్ల ఉంటుంది, అక్కడ ట్రాన్స్ఫర్ అయినా, అక్కడ కంటిన్యూ అయింది. ఓకే. ఎన్నేళ్ళు చేశారు ఆర్టీసీ కండక్టర్? 18 సంవత్సరాలు చేసిన. 18 సంవత్సరాల సర్వీస్, అంటే ఫుల్ సర్వీస్ కూడా కాదు, సర్వీస్ చేసి ఇంకా 18 years ఉండే నాకు. ఇంకా అదే ఫుల్ సర్వీస్ కూడా కాదులే. ఫుల్ సర్వీస్ అంటే బెనిఫిట్స్ రావడానికి కూడా కొంత ఏదన్నా అది. అట్లా మీరు పెన్షనర్ కాదు, పెన్షన్ లేదు మీకు. 2006 అపాయింట్మెంట్ కాబట్టి 2005తో అపాయింట్మెంట్ ఎవరికి కూడా ఓపీఎస్ లేదు, అంతా సిపిఎస్ అంతా కూడా ఉండేది. ఆర్టీసీలో అందులో తక్కువ, అందులో మనం స్వచ్ఛందంగా వదులుకున్నాం కాబట్టి మనకేం రాదు. ఎందుకు మీరు స్వచ్ఛందంగా వదులుకోవాల్సి వచ్చింది? ఏ కారణం చేత మీరు ఆర్టీసీ ఉద్యోగం, అంటే ప్రభుత్వ ఉద్యోగం కోసము ఈరోజు PhDలు PGలు చేసి వెంపర్లాడుతున్నారు. అలాంటిది మీరు వచ్చి 10th క్లాస్కే 10వ తరగతికే మీకు ప్రభుత్వ ఉద్యోగం వస్తే చేసుకోకుండా ఎందుకు వదలాల్సి వచ్చింది? సో ఇక్కడ 2019లో నా జీవితం సాఫీగా జరుగుతున్న క్రమంలో, అంతకుముందు కొంచెం ఆర్థికంగా కొంచెం స్టేబుల్గా ఉంటాయి కదా సార్, ప్రతి కుటుంబంలో ఉంటాయి, నాకు కూడా ఉండే. ఒక స్నేహితుని వల్ల కొంత అమౌంట్ లాస్ అయినా. ఎట్లా అంటే ఎట్లా లాస్ అయినామంటే, ఈ కొంత డబ్బు ఇస్తే ఒక దానిలో పెట్టుబడి పెడితే కొంచెం ఎక్కువ వస్తుంది అని చెప్పిండు. ఆయన నమ్మి కొంత అమౌంట్ ఇచ్చినాం. సో అట్లా నమ్మిన తర్వాత ఆయన 10 సంవత్సరాల దోస్తు, అంటే ఫ్రెండ్షిప్ ఉన్నప్పుడు నమ్ముతాం కదా, ఆ నమ్మకంలో ఆ పర్సన్ ద్వారా కొంత అమౌంట్ కోల్పోయి కొంచెం ఇబ్బందులు పడ్డా. సో మళ్ళీ రీగెట్ అయ్యి మళ్ళీ లైఫ్ను జరుగుతున్న క్రమంలో మా కొడుకు స్కూల్కి వెళ్తుంటే ఉప్పల్ దగ్గర సర్వే ఆఫ్ ఇండియా అక్కడ ఆటో యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడు. ఎక్కడ వివాహం చేసుకున్నారు మీరు? మా దగ్గరనే సార్. మీ దగ్గరే? లవ్ మ్యారేజా? లేదు సార్, ఆయన పేరెంట్స్ చూసి. లేదు అని అంటారు. అరేంజ్ మ్యారేజ్. ఎందుకు లవ్ చేయలేదా? అప్పుడు చిన్న వయసుగా సార్, మాకు అంత అవగాహన లేదు. చిన్న వయసులోనే లవ్ చేసేది, ముసలి వయసులో చేస్తారా లవ్? లవ్ చేసేది చిన్న వయసులోనే కదా. అంటే అప్పుడు ముసలి వయసు వచ్చినాక ఇంకేముంటుంది సార్? 2000 బిఫోర్ అంత అవేర్నెస్ లేదు సార్, ఇంత మేల్కొల్పు లేదు. ఇంకొకటి ఉండే కానీ లవ్లు ఇటువంటి ఏం చేయలేదు మనకు. అంటే అప్పుడు ఇట్లా లేదు, ఆ ఎన్విరాన్మెంట్, ఆ వాతావరణం లేదు మనకు అప్పుడు. అప్పుడు టీవీఎస్ స్కూటర్లే లేవు సార్. అప్పుడు ఒక 4 లేవా? ఉండే, కానీ మనం ఏదైనా బయటకు పోవాలంటే మనకు అందుబాటులో లేదు కదా సార్. మీకు లేవు, మార్కెట్లో ఉన్నాయి. మార్కెట్ తక్కువ పర్సెంట్ సార్, తక్కువ పర్సెంట్ ఉన్నాయి. అప్పుడు చాలా తక్కువ పర్సెంట్. ఎప్పుడైతే 95-96 నుంచి మార్కెట్లోకి వచ్చినాయి సార్, అంటే నా అండర్స్టాండింగ్లో. మీరు 10th అయిపోయింది 96 కదా. నాకు అప్పుడు అంటే నేను మార్కెట్, అంటే నేను రోడ్ మీదకి వచ్చింది అప్పుడే కదా సార్. అంతకుముందు హాస్టల్లో ఉండే నేను. 97లో నా 10th అయిపోయింది సార్. అప్పుడు హాస్టల్ లైఫ్ ఉన్నది. ఇంటర్మీడియట్లో హాస్టల్లో ఉండొద్దని డే స్కాలర్గా నేనే అన్న
ఇది 97లో 10th అయిపోయిన ఇంటర్కి వచ్చినాక ఏం ప్రేమించలేదు ఎవరిని? అప్పుడు ఆ సోయి కూడా లేదు సార్. మరి జాబ్ వచ్చినాక ఆర్టీసీ కండక్టర్ గా చేరారు. అప్పటికి బస్సులో చెప్పలేదు పోతుంటారు సార్. కదా, మ్యారేజ్ బస్సులో అయినాక ఎవరైనా జాబ్. మంచి అమ్మాయిని చూసి మనసు పారేసుకోలేదా? లేదు మ్యారేజ్ అయినాక నాకు జాబ్ వచ్చింది. మ్యారేజ్ అయినాక జాబ్ మ్యారేజ్ 2004లో అయింది. మ్యారేజ్ అయినాక 1 ఇయర్కి జాబ్ వచ్చింది నాకు. అరే ఎంత లాస్ అయినారు మీరు. లా- జాబ్ వచ్చినాకైతే మంచి అమ్మాయిని లవ్ చేసి పెళ్లి చేసుకున్నారు కదా. అంటే మనకు ఆ పరిస్థితులు లేవు, మనకు ఆ మైండ్ లేదు సార్ అప్పుడు. ఓకే ఓకే. జాబ్ లేని మీకు పిల్లలు ఎట్లా ఇచ్చారు? ఎందుకు ఇయ్యారు సార్? ఇప్పుడు అయితేలే ఊర్లలో. అంటే మాకు కొంత వ్యవసాయం ఉండే, ఆ, మేము పొలం ఉన్నది, గౌడ్స్ మంచిగా, అంటే గ్రామీణ స్థాయిలో ఒక దిగువ మధ్య తరగతి మేము. మరీ డి అని లో కాదు, మరీ హై కాదు. అమ్మాయి ఏం చదువుకున్నారు మీ ఆవిడ? సేమ్ నా లెక్కనే ఇంటర్మీడియట్ డ్రాప్ అవుట్. ఇంటర్మీడియట్ డ్రాప్ అవుట్. ఆమె గ్రూప్ ఆమెది ఏమో సార్, నేను అడగలేదా? ఎంపీసీ అనుకుంటా. ఎంపీసీ. ఓకే. ఎందుకంటే ఆ సంభాషణ ఎక్కువ జరగదు సార్. ఇక మనం అంత ఎందుకు పోతాం? ఎందుకు భార్యతో మాట్లాడాలి కదా. మాట్లాడతాం కానీ గతం ఎంత తవ్వుకోం కదా. ఎప్పుడున్నా కుటుంబ జీవితాలు ఉంటాయి, ఏదో జరుగుతాయి, ఏమో మాట్లాడతాం కానీ స్టడీ గురించి ఒక్కసారి అనుకుని తెలిసినాక మళ్ళీ ఊరికే సంభాషణ ఉండదు కదా సార్. ఓకే ఓకే. అయితే మొత్తం మీద జాబ్ వచ్చినాక మీ భార్య హ్యాపీ, హ్యాపీ సార్. సంతోషాన్ని ఇచ్చింది మీ ఉద్యోగం. అదే ఉద్యోగాన్ని వదిలేస్తాను అన్నప్పుడు మీ భార్య ఎలా ఫీల్ అయ్యారు? 100% యాక్సెప్ట్ చేశారా? చేశారు. ఎంత మంచి అమ్మాయి. అంటే తెలుసు వాళ్ళకు. ఏమని? నేను స్పిరిచువల్ పార్ట్లోకి వచ్చిన తర్వాత వాళ్ళు నా లైఫ్ని చూసిరాళ్ళు. ఆ, మా అబ్బాయి మరణం తర్వాత మా భార్యనే స్ట్రాంగ్ ఉన్నది, నేనే వీక్ అయిపోయినా. ఆ, ఒక దశలో ఉంటాడా పోతాడా అనుకున్నారు. ఆ. ఎవరు సపోర్ట్ లేదు, ఇన్క్లూడింగ్ మై పేరెంట్స్. పూర్తిగా మీరు ఆధ్యాత్మికమే? లేదు, అప్పుడు మొత్తం ఒక మానసిక స్థితి ఉంటుంది అంటారు కదా సార్. అట్లా అబ్బాయి మీద, పిల్లల మీద ప్రేమతోటి తల్లికి ఎక్కువ పెయిన్ ఉండన్నా. సో తను నన్ను, ఇంకో మా అబ్బాయి ఉంటాడు కదా సార్, మా పెద్ద అబ్బాయి ఉన్నాడు కదా, సో తను చూసుకోవాలి, నన్ను చూసుకోవాలి. సో మా ఇద్దరు పిల్లలు మీకు? ఇద్దరు అబ్బాయిలు. సో చిన్న అబ్బాయి చనిపోయిన తర్వాత పెద్ద అబ్బాయి మీద దృష్టి, నా మీద దృష్టి పెట్టి, సో తను స్ట్రాంగ్ ఉన్నది. అప్పుడు మళ్ళీ ఈయన టోటల్ అందరు వదిలేసారు, ఎవరు పట్టించుకోలే. అప్పుడు మా భార్యనే స్టేబుల్గా నిలబడి, అప్పుడు మళ్ళీ ఇమ్మీడియట్లీ కరోనా వచ్చింది. జాబ్ బస్సులు నిలబడి ఒక 1-2 ఇయర్స్ మొత్తం అన్ని లాక్డౌన్. సో కంప్లీట్ ఒక పిచ్చోని లెక్క అయిపోయినా. గడ్డం అని కాదు సార్, మానసిక స్థితి లేదు. ఎప్పుడు ఏ క్షణం చచ్చిపోదామా, చనిపోవాలి, బట్టలు దింపుకోవడము, నాకొద్దు, నా జీవితం వద్దు అంటే గందరగోళము, అంటే ఈ లైఫ్ వద్దు అన్నట్టు ఉండే సార్. అది ఎర్రగడ్డలో ట్రీట్మెంట్ తీసుకోలేదు అప్పుడు? బై గాడ్ గిఫ్ట్ నాకు ఆ దారి లేకుండా భగవంతుడు ఒక మంచి మార్గాన్ని అందించిండు. అంటే గుడ్డలు చించుకోవడము, అదంతా ఒక పిచ్చి కదా, అదంతా కూడా పిచ్చి. అంటే అప్పుడు ఆ దశలో పిచ్చేశారు. ఇప్పుడు అర్థమైందంటే అది ఎరుకను కోల్పోవడం. అంటే ఆ క్షణంలో నేను ఎరుకను కోల్పోయి. ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది అసలు? ఏ సందర్భం? అబ్బాయి మరణం వల్ల సార్. ఎలా జరిగింది మీ అబ్బాయి మరణము? యాక్సిడెంట్, లారీ యాక్సిడెంట్ జరిగింది అని చెప్తున్నాను సార్. లారీ యాక్సిడెంట్? లారీ ఆటో, స్కూల్కి వెళ్తుంటే లారీ ఆటో కొట్టేసింది. కొడితే ఆటో పల్టీలు కొట్టింది. అదే ఆటోలో మా అబ్బాయి లారీ కిందకి వెళ్ళి చనిపోయాడు. కళ్ళ ముందర అబ్బాయిని, చనిపోయిన అబ్బాయిని కళ్ళ ముందర లైవ్ చూసినప్పుడు తండ్రికి ఎట్లుంటుంది సార్? అయ్యో, ఆ బాధను అసలు ఇంకా తండ్రికి ఎలా ఉంటుందంటే చెప్పలేం మనం అసలు. మన కుమారుడు అసలు పరాయి పిల్లలు ఇదైపోతేనే ఎలా బాధపడుతుంది. మన బిడ్డలు ఆ ప్రమాదం, అందులో మామూలుగా చనిపోయారు అంటే అది వేరే విషయము. కళ్ళెదురుగా బస్సు టైర్ కింద పడ్డారంటే, లారీ టైర్ కింద అంటే చాలా ఊహించుకోలేము. ఆ సంఘటన తోటి మీకు అనిపించలేదా అప్పుడు? బాబు అంటే మీరు అప్పటికే ఆధ్యాత్మికం వెళ్ళారు కదా? లేదు, చనిపోయిన తర్వాత నాకు అంతకు మీరు మెడిటేషన్ అంటే తెలియదు, స్పిరిచువల్ పార్ట్ అంటే ఐడియా లేదు. ఏదో మా నాన్న పూజలు చేస్తుండ్రు, ఎప్పుడో ఒకసారి ఏదో హోమాలు సంవత్సరానికో 2 ఏళ్ళకో ఏదైనా మనకేమైనా బ్యాడ్ అనిపిస్తే హోమం పూజ చేయించుకుంటాను సార్. గంతవరకే పరిమితి. అది కూడా నాకు కాకపోతే లోపల దైవభక్తి ఉంటుంది. ఎప్పుడో ఒకసారి మనం వారానికి ఒకసారి శనివారం ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళడమో, లేకపోతే ఎప్పుడన్నా నెలకోసారి పుణ్య రోజులు గుడికి వెళ్ళడం, గింతవరకే పరిమితి ఉండే. సో నాకు స్పిరిచువల్ పార్ట్ మీద, మెడిటేషన్ మీద ఏ అవగాహన లేదు. సో ఎప్పుడైతే మా అబ్బాయి మరణం జరిగిందో, మా అబ్బాయి మరణం జరిగే ముందు ఒక 20 రోజుల ముందు మా ఇంటి ముందరికి ఒక పకీర్ వచ్చింది సార్. ఆ పకీర్ వస్తే మన ఏమన్నా ఇస్తాం కదా సార్ ఆడుకున్నప్పుడు. సో మా ఇప్పుడు ఎవరైతే చనిపోయిన అబ్బాయి ఉన్నాడో అతనే పోయి ఒక 10 రూపాయలు ఇచ్చిండు. ఇచ్చిన తర్వాత ఆయన ఈ అబ్బాయిని 20 రోజుల పాటు గడప దాటనివ్వకని చెప్పిండు. చెప్పినప్పుడు ఈ మాట మా పేరెంట్స్ విన్నారు,
మా భార్య విన్నది, మా పిల్లలు విన్నారు, మా సిస్టర్ కూతురు, మా మేనగోడలు ఉన్నారు, వాళ్ళు విన్నారు, అందరూ ఉన్నారు ఇంట్లో. అప్పుడు మా నాన్న కొట్టి పడేసింది, గట్లే చెప్తారు పో అని కొట్టి పడేసింది, మైండ్ కొట్టేసింది ఆ టైంలో. నేను డ్యూటీకి వెళ్ళిన. ఇక వచ్చిన తర్వాత జరిగిపోయింది, అది మర్చిపోయినవి. సరిగ్గా ఆయన చెప్పినాక 18వ రోజు యాక్సిడెంట్ అయింది సార్. ఇలా బయటికి పంపించారు పిల్లోడిని? స్కూల్కి వెళ్తుండు కదా సార్, మనకేం తెలుసు సార్. పొద్దున అంటే బయటకంటే మనం ఎటో కాదు కదా, స్కూల్కి అయితే పోవాలి కదా. రెగ్యులర్గా నాటు స్కూల్కి వెళ్తుండు. స్కూల్కి వెళ్ళే క్రమంలో ఆ రోజు December 31. సో తొందరగా ఎర్లీ మార్నింగ్ తొందరగా లేచి రెడీ కావడము, స్నానం చేయడం అబ్బాయి. ఇంకో మా పెద్ద అబ్బాయి రెడీ లేవలేదు. ఈ ఇద్దరి మధ్యలో వ్యత్యాసం జరిగింది. మా పెద్ద అబ్బాయి ఇంకా స్కూల్కి రెడీ టైం అవుతున్నా రెడీ కాలే. చిన్న అబ్బాయి పోవడానికి ఉత్సాహంతో రెడీ అయి ఉన్నాడు. లేచి స్నానం చేసి దేవుని కాడ దండం పెట్టుకొని రెడీగా ఉన్నాడు. పెద్ద అబ్బాయి వీడు రెడీ అయినాక కూడా రెడీ కాలే. ఎందుకు రెడీ కాలేదని ఆ రోజు బలబల మా మిస్సెస్ తొందర స్నానం చేసి రెడీ చేసి టిఫిన్ చేసి బాక్సులు పెట్టింది. ఆటో వచ్చి రెడీ ఉంది. ఆ రోజు వాళ్ళ ఆటో ఖరాబ్ అయితే వేరే ఆటో తీసుకొచ్చింది ఫ్రెండ్ వాళ్ళది. మా ఇంటి ముందట ఆటో స్టార్ట్ కాలే, అస్సలు స్టార్ట్ కాలే. 10 minutes ఆటో స్టార్టే కాలే సార్. మొత్తం ఆ రోజు December 31 మొత్తం మబ్బు అయిపోయింది, మొత్తం మబ్బు ఏర్పడ్డది ఆ రోజు. పొగ మంచులుగా, వాతావరణం పొగ మంచులాగా ఉన్నది. సో ఆటో స్టార్ట్ అవుతుంది అంటే చలి వల్ల జరిగిందేమో అని మేము అనుకున్నాం. సో ఆటో సరిగ్గా ఆ సర్వే ఆఫ్ ఇండియా ఉప్పల్ దగ్గర సర్వే ఆఫ్ ఇండియా ఆఫీస్కి కూడా కానీ ఆ సిగ్నల్ ఉంటుంది కదా సార్, ఆ సిగ్నల్ కరెక్ట్ ఆ సిగ్నల్ కాడికి వచ్చి రెడీగా ఉన్నది. లారీ ఏంది హైదరాబాద్ వెస్ట్, మేము ఉండేది ఈస్ట్. వెస్ట్ పటాన్ చెరువు నుంచి లారీ వస్తుంది. సరిగ్గా సర్వే ఆఫ్ ఇండియా కాడ మా ఆటో యూటర్న్, ఇట్లా యూటర్న్ కాదు రైట్కి వెళ్ళిపోవాలి. ఈ సిగ్నల్ కాడ ఫస్ట్ ఆ సిగ్నల్ కాడ ఫస్ట్ ఆటో మనదే ఉన్నది, అంటే మా పిల్లల ఆటో ఉంది. ఈయన గేర్ వేసుకొని రెడీ ఉన్నది సార్ ఆటో. లారీ పొద్దున ఎర్లీ మార్నింగ్ 8 లోపల అవి తొందరగా వెళ్ళిపోవాలి. ఆయన లారీ వెళ్ళిపోతుండు, ఎంటీ లారీ వెళ్ళిపోతుండు. వెళ్ళిపోయే క్రమంలో లారీకి గ్రీన్ సిగ్నల్ ఉంది, కానీ సిగ్నల్ దగ్గరికి వచ్చేసరికి గ్రీన్ పడి రెడ్ పడ్డది లారీకి. మనోడు ఆటో గేర్ వేసుకొని రెడీగా ఉన్నాడు, ఆరెంజ్ పడ్డది. ఆరెంజ్ పడంగానే మళ్ళీ గ్రీన్ పడుతుంది వెంటనే. సో తొందరగా వెళ్ళిపోదాము స్కూల్ టైం అవుతుందని ఆయన గేర్ వేసుకొని రెడీగా ఉన్నాడు. ఈ గేర్ వేసుకొని రెడీ మూవ్ అయిపోయాడు. అప్పటికి లోపల పిల్లలు అంటారు, ఆ లారీ కరెక్ట్ వచ్చి ఆటోకి ఇట్లా గుద్దించారు. ఆటో గుద్దినప్పుడు ఆటో 4 పల్టీలు కొట్టింది. 4 పల్టీలు కొట్టినప్పుడు డ్రైవర్ పక్క పంటి మా పెద్ద అబ్బాయి కూర్చున్నాడు. లారీ వచ్చి కొట్టింది మా పెద్ద అబ్బాయిని డ్రైవర్ మధ్యలో, రెండింటి మధ్యలో ఇట్లా అతకపోవాలి. మా పెద్ద అబ్బాయికి దెబ్బలు తాకాలి. కానీ లోపల ఉన్న మా చిన్న అబ్బాయి లారీ కిందికి వెళ్ళిపోయి టైర్ ఎక్కింది. సో ఇక్కడ నా కొద్ది రోజుల తర్వాత నేను ఎందుకు జరిగింది, ఎట్లా జరిగింది, ఆయన ఎందుకు చెప్పిండు, ఇవన్నీ నా లోపల ఒక రగులుతున్నాయి. ఒక అన్వేషణ, లోపల తపన, సంఘర్షణ జరుగుతూ ఉంది సార్. జరిగే క్రమంలో నేను లారీ ఎక్కడ 20 దాదాపు ఎన్నో సిగ్నల్స్ ఉంటాయి ఇక్కడి నుంచి అక్కడికి, ఈస్ట్ నుంచి వెస్ట్. 20 సిగ్నల్ల కాడ ఒక్క నిమిషం ఒక సిగ్నల్ కాడ లారీ ఆగినా, లేకపోతే అక్కడ 10 minutes ఇంటి ముందట ఆటో ఎందుకు అయింది. ఒక 2 ట్రైన్లు వెళ్ళినప్పుడు స్క్రిప్ట్ ప్రకారం ఇట్లా డైవర్షన్ చేస్తారు కదా సార్. మనము ఒక మనిషి ఒక రచన చేస్తాడు కదా, ఎట్లా రచన చేస్తాడో, ఒక స్క్రిప్ట్ రాస్తాడో, స్క్రిప్ట్ ప్రకారంగా పర్ఫెక్ట్గా కరెక్ట్ పాయింట్కి వచ్చేసారు. ఆటో అది ఒకే సమయంలో ఆటో రావడము, లారీ రావడం జరిగిపోవడం, ఇవన్నీ గమనించినప్పుడు నాకు అప్పుడు పకీర్ చెప్పిపోయాను కదా, నా జీవితంలో ఎవరు వచ్చినా ఏం మాట్లాడుతున్నారు గమనించడం స్టార్ట్ చేసిన. ఏ వ్యక్తి ఏం మాట్లాడుతుండు, ఎందుకు జరుగుతుండు అని గమనించిన తర్వాత ఒక 2-3 months తర్వాత ఒక పర్సన్ ఉత్తనే హోటల్ కాడ టీ తాగుతున్నా సార్. ఒక వ్యక్తి అప్పటికి నేను హైదరాబాద్లో ఉండి వేస్ట్, హైదరాబాద్కి వచ్చి మళ్ళీ ఊరికి వెళ్ళిపోదామని డిసైడ్ అయిపోయినాం. మళ్ళీ ఊరికి వెళ్ళిపోయినా ఉత్తనే తెలిసిన వ్యక్తి లెక్కనే మాట్లాడిండు. నీ లైఫ్ కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు, ఇక్కడనే హైదరాబాద్లో ఉండు అని చెప్పిండు, వెళ్ళిపోయాడు. అంటే తెలిసిన వ్యక్తినే మాట్లాడిండు. నేను అప్పుడు కొంచెం ఆ దుఃఖంలో బాధలో ఉన్నా, సరే ఎవరో తెలిసింది మందలిచ్చిండేమో అని నేను అనుకున్నా. సో మళ్ళీ ఇమ్మీడియట్లీ నాకు ఆ పకీర్ అని ఈయన చెప్పింది గుర్తు చేసుకొని కొంచెం డీకోడ్ చేసుకొని నేను మెల్లగా ఈ ఆధ్యాత్మిక గురువులను కలవడము. ఎవరు కలిసారు? ఇప్పుడు స్టార్టింగ్ పిరమిడ్ సొసైటీలో పత్రి సార్ ఉంది కదా, పత్రి సార్ని కలిసిన తర్వాత కన్నా మెడిటేషన్ ఆ గురువులను కలిసిన, రకరకాల సంస్థలు పోయినా, కొన్ని ఎక్కడెక్కడ సంస్థలు ఉన్నాయి అందరినీ కలిసిన, కొంతమందిని ఆ జర్నీలో కలిసిన. ఎక్కువ మెడిటేషన్ ఇట్లా చేసుకున్న తర్వాత నాకు ఒక 1 year తర్వాత, కొద్ది రోజుల తర్వాత అన్నపూర్ణ మేడం అని
ఆమె ఓషో శిష్యురాలు, ఆమె ఎన్లైటెడ్ పర్సన్. 7 years మౌనం, కంప్లీట్ సాధన. ఆ మేడం ఒక దగ్గర ఒక క్లాస్ చెప్తే అక్కడికి నన్ను ఒక వ్యక్తి తోలుకపోయిండు, ఒక తెలిసిన పర్సన్ తోలుకపోయినప్పుడు అక్కడ మేడం చూడడము, మాట్లాడడము. తర్వాత ఒకసారి మేడంకి ఆ బాధలంతా చెప్పినాక ఒకసారి తన ఇంటికి రప్పించుకొని కొంచెం నాకు ఆ టెక్నిక్స్ ఏంది ఏం కథ అని కొంత గైడ్ చేయడము. మళ్ళీ మా కుటుంబంతో మా మిస్సెస్ని తోలుకపోయినాక మా భార్యకు కౌన్సిలింగ్ మంచిగా మమ్మల్ని దగ్గర తీసుకొని ఒక గురువులాగా దగ్గర తీసుకొని మమ్మల్ని గైడ్ చేసింది. అట్లా గైడ్ చేసిన తర్వాత నా స్పిరిచువల్ జర్నీ అట్లా స్టార్ట్ అయ్యి ఇక మేడం దగ్గరనే ఒక 2 years కంప్లీట్ ఆమె దగ్గర టెక్నిక్ తీసుకోవడం, ఇంట్లో రావడం, మౌనంగా ఉండడం, సాధన చేయడం. అసలు ఈ కర్మ సిద్ధాంతం ఏంటి? అసలుకి కర్మ సిద్ధాంతం అంటే మనము జ్యోతిష శాస్త్రం గురించి విన్నాము, సంఖ్యాశాస్త్రం గురించి విన్నాము, అస్త సాముద్రికం గురించి విన్నాము, అన్ని విన్నాం కదా. ఇవన్నీ అంటే ఋషులు మునులు అప్పట్లో కర్మ సిద్ధాంతాన్ని ఉపదేశించారు, కర్మ సిద్ధాంతాన్ని రాసిన పుస్తకాలు ఉన్నాయి. అవును సార్. అసలు ఈ కర్మ సిద్ధాంతం అంటే ఏంటి? అసలుకి దేని ఆధారంగా ఉంటుందంటారు? కర్మ అంటే జస్ట్ పని సార్, యాక్షన్. మనిషి ఎప్పుడు కదలికలో ఉంటాడు. సో ఎక్కడైతే కదలికలో ఉంటుందో, కదలికకు ఎక్కడైతే స్పందన, ప్రతిస్పందన ఉంటుందో ఫలితం సృష్టించబడుతుంది. ఆ ఫలితమే మనిషి యొక్క భవిష్యత్తు. సో ఇది కొనసాగుతూ ఉంటుంది. మీరు అనుకున్నా అనుకోకపోయినా జరగాల్సింది జరగక మానదు, ఏ క్షణంలోనైనా అది జరుగుతుంది అనేది రమణ మహర్షి గారు చాలా చెప్పారన్నమాట. అలా ఇదిలు కూడా ఆయన బోధనలో కూడా ఉండేటువంటి సింపుల్. ఆయన అంటే ఆయన 16 సంవత్సరాల మౌన సాధన తర్వాత ప్రపంచానికి ఇచ్చిన ఒకే ఒక వాక్యం, కర్త వారి వారి ప్రారబ్ధ కర్మానుసారం జీవుల నాడించును. జరుగునది ఎప్పటికీ జరగదు, జరుగునది ఎవరు అడ్డు పెట్టినా ఆగదు అని చెప్పి ఎట్లా ఉన్నా జరిగి రమణ మహర్షి గారు అప్పట్లో చెప్పారు. సరే, సో ఏంటి కర్మ సిద్ధాంతం? దేన్ని బేస్ చేసుకుని ఇది ఆధారంగా పనిచేస్తుంది? ఇప్పుడు నా అన్వేషణ ఇక్కడనే మొదలైంది సార్. ఇప్పుడు మా అబ్బాయి చనిపోయినప్పుడు ఈ లారీ, ఆటో ఇదంతా ఎందుకు జరిగింది, నా జీవితంలో ఇన్ని సంఘటనలు ఎందుకైనాయి, మా చెడోళ్ళకి మంచి జరుగుతుంది, కొందరు మోసాలు చేస్తారు, అందరు బాగానే ఉంటారు, మరి మనం ఇంత మంచిగా ఉన్నాం, మనకెందుకు చెడు జరిగింది అని అనిపిస్తుంది కదా సార్. అనిపించిన ఈ జర్నీలో, నా సాధనలో మనిషి లైఫ్ ఏం నడిపిస్తుంది అనే, అంటే మనల్ని ఎవరు తీసుకెళ్తున్నారు, లైఫ్ ఎట్లా జరుగుతుంది, ముందే రాసిపెట్టి ఉన్నదా, ఇవన్నీ సందేహాల కోసమే నా సాధన, నా అంతర్యాత్ర జర్నీ స్టార్ట్ అయింది. ఈ సాధనలో తెలుసుకోరా అసలు కర్మ సిద్ధాంత మూలాలు ఏం చెబుతున్నాయి, మనకు ఏం ఘోషిస్తున్నాయని ఏమన్నా తెలుసుకున్నారా? ఈ అల్టిమేట్ గా నన్ను మనిషి జీవితం ఎవరు నడిపిస్తున్నారంటే, నీ కర్మ నెట్టుకెళ్తుంది, నీ కర్మనే నిన్ను తీసుకెళ్తుంది అని నాకు సత్యం అర్థమైంది. నా కర్మ ఎలా తీసుకెళ్తుందో కనుక్కోవాలని అనుకొని నేను ఇంకా సాధన చేయడం, అరుణాచలం వెళ్ళడము, అక్కడ దిరూపాక్ష గుహ సాధన చేయడము, భగవాన్ రమణ మహర్షి నాకు డ్రీమ్లో కొన్ని రూపాల్లో నాకు ఆ గైడ్ చేయడము, కర్మ యొక్క రహస్యాలని కొన్ని నాకు స్పృహింపజేయడము. ఆ తెలిసిన తర్వాత నాకు ఫలం అశాశ్వతం గతి నిరోధకం అనే ఉపదేశ సారంలో ఒక శ్లోకం ఉంటుంది. అంటే మనిషి చేసిన కర్మలు, చేసిన ఫలాన్ని అశాశ్వతంగా మిగిలిపోతున్నాయి. అంటే ఆ వచ్చిన ఫలితాలకు ఆనందాన్ని పొందలేకపోతుండు. రీజన్ ఏందో నాకు అర్థమైంది. అంటే మనిషి చేసిన, అంటే ఇప్పుడు ఒక రైతు, ఒక కూలీ వ్యక్తి ఉన్నాడు సార్. ఫర్ ఎగ్జాంపుల్, కూలీ వ్యక్తి రోజుకు 1000 రూపాయలు సంపాదించుకొని జీవితాన్ని కొనసాగించుకుంటూ ఉన్నాడు. సో తన కర్మ ఓన్లీ కూలీ చేయడము, ఆ కూలీకి కావాల్సిన ఫలితం రావడము, ఆ ఫలితం వరకే ఆ చక్రంలోనే ఉన్నాడు. సో కొత్త లైఫ్ను మారాలంటే ఏం చేయాలన్నప్పుడు, సో కర్మ నడిపించినప్పుడు ఆ కర్మకు అంతే ఫలితం వస్తుంది, ఏ కర్మకి ఎంత ఫలితం వస్తుంది, ఏ కర్మ చేస్తే ఏంటిది అని చెప్పి నాకు ఆలోచన వచ్చిన తర్వాత నేను కొన్ని కర్మలు చేసిన, సత్కర్మలు. అంటే బ్యాడ్ కర్మ చేసినప్పుడు ఫలితం వచ్చినప్పుడు, ఇట్లా కాకుండా లైఫ్ను మార్చుకోవాలంటే సత్కర్మ చేయాలని ఆలోచనప్పుడు నేను రోజు మా ఇంట్లో భోజనం ఎట్లా వండుకుంటామో, ఒక స్ట్రీట్ డాగ్స్కు రోజు సమాంతరంగా వేరే ఒక వంట వండేటోని, ఒక రైస్ వండి వాటికి 1 కిలో పెరుగు కొనుక్కొచ్చి 10 కుక్కలకు ఆ ఫుడ్ పెట్టి ఇట్లా చేసేటోని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసిన. మళ్ళీ నా జీతం వచ్చేది, నాకు ఉద్యోగం చేసిన కదా, జీతం రాగానే అందరు ఏం చేస్తారంటే చిట్టీలు వేసుకొని అకౌంట్లలో దాచుకోవడము, లేకపోతే ఏదో పొదుపు చేసుకుంటారు కదా. ఇంట్లో ఖర్చులు కూడా ఉంటాయి కదా. ఉంటాయి, ఖర్చులు పొదుపులే కాదు, ఖర్చులు ఉంటాయి, అన్ని చేసుకుంటారు. అవన్నీ రేషన్ అవన్నీ సమకూర్చుకున్న తర్వాత నా దగ్గర నెలకు 4000 5000 ఏం చేసిన అంటే, ఆ డబ్బులు గోశాలలకు వెళ్ళడము, ఆవులకు కొంచెం సేవ చేయడము,
టెంపుల్స్ కాడ కోతులు ఉంటాయి, వాటికి అరటి పండ్లు కొనుక్కొని ఫుడ్ పెట్టడము, గాంధీ హాస్పిటల్ కాడికి పోయి సేవ నేనే ఉప్మా వండుకొని హాస్పిటల్ కాడ కొంత పేదవాళ్ళ వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఫుడ్ పెట్టడము, ఇట్లా చేసుకుంటూ వచ్చిన. ఈ చేసుకుంటూ వచ్చిన కాలక్రమంలో నాకు మీలాంటి వ్యక్తులు కొత్త కొత్త వ్యక్తులు పరిచయం అయ్యారు. సో పరిచయం అయిన కద్దెలా నాకు సిస్టమ్ మొత్తం ఏమైంది, నాకు ఇంత ముందుకున్న ఆర్థిక సమస్యల నుంచి తెలియకుండానే నాకు పరిస్థితులు అనుకూలించబడ్డాయి. ఈ క్రమంలో నేను నేర్చుకున్నది వాట్సాప్ వాళ్ళకు వీళ్ళకు ఎవరైనా తెలుసుకున్నది. ఇప్పుడు నా దగ్గర సృష్టిలో నాకు ఏమర్థమైందంటే మనం ఏది పొందాలన్నా సృష్టిలో ఒకే ఒక రహస్యము పరోపకారం. పరోపకారం ద్వారానే మనిషి జ్ఞానం పొందాలన్నా, ధనం రావాలన్నా, ప్రేమ పొందాలన్నా, సృష్టిలో ఏది రావాలన్నా మనం పరోపకారం ద్వారానే పొందుతాం. అంతే. సో ఈ పరోపకారం అనేది నేను నా జీవితంలో ఆచరణలో చేస్తూ స్టార్ట్ అయినా. చేయనక తర్వాత నా దగ్గర కొంత ఈ నేర్చుకున్న ఈ కర్మ సిద్ధాంతం గురించి వాళ్ళకి వీళ్ళకు చెప్పడము స్టార్ట్ చేయడం, వాళ్ళ వీళ్ళతో మాట్లాడినప్పుడు రికార్డ్ చేసిన సార్. నేను వాట్సాప్ రికార్డ్ చేసి వేరే వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళకి పంపించడం స్టార్ట్ చేసిన. అది క్రమేపీ ఒక ఎన్ఆర్ఐ దగ్గరికి పోయింది. ఆయన జస్ట్ ఆ విని నా ఆడియో విని, అంటే ఒక చెప్పారు ఆడియోలో మీరు? ఆడియోలో 2000 మన ఎలక్షన్ ముందు సార్, 2023 ఎలక్షన్ ముందు 3 నెలల ముందు ఒక ఆడియో మాట్లాడినా. ఈ సమయంలో సో ప్రేక్షకులు దీన్ని అర్థం చేసుకోవాలి. సో టీఆర్ఎస్ పార్టీ ఎలా ఓడిపోతుంది, కాంగ్రెస్ ఎలా గెలుస్తుంది అనేది అప్పుడు బీఆర్ఎస్ ఇప్పుడు. సో బీఆర్ఎస్ ఎట్లా ఓడిపోతుంది, కాంగ్రెస్ ఎందుకు గెలుస్తుంది అనేది ఆడియోలో విశ్లేషించిన. ఎందుకు, ఎలా, మీ కర్మ సిద్ధాంతం మీకేం చెప్పింది దాని గురించి? అంటే జస్ట్ లైక్ సింపుల్ సార్. కేసీఆర్ గారు అప్పుడున్న ముఖ్యమంత్రి ఫస్ట్ టర్మ్లో ప్రజల కోసమే పనిచేసిండు, సెకండ్ టర్మ్లో పార్టీ కోసం పనిచేసిండు. సింపుల్ సూత్రం. కుటుంబం కోసం పనిచేయలేదా? పార్టీ అయినా కుటుంబం ఒకటే కదా సార్, పార్టీ కుటుంబం ఒకటే అంతే. సో ఫస్ట్ టర్మ్లో చేసిన అంటే వాళ్ళ కొడుకు, కోడలు, ఆ కూతురు వీళ్ళే సార్. ఇక్కడ 2 ఉంటాయి సార్. మనం ఎప్పుడు లోక కళ్యాణం కోసం చేసే కర్మలేందో సాయంత్రం నీడ లాంటిది. సో మన కోసం చేసే ఇక్కడ పరోపకారం అంటే ఏంది, మనం ఎప్పుడు లోక కళ్యాణం కోసం కర్మలు చేస్తామా, ఆ కర్మల యొక్క ఫలితము మన బ్యాక్ వెనకాల నీడ వెంబడిస్తుంది కదా. పరోపకారం చేయకపోయినా పర్వాలేదు కానీ అపకారం చేయకూడదు. అప్పుడు లెవెల్ అయిపోద్దా? లెవెల్ అంటే పరోపకారం చేయట్లేదు, అలా అని అపకారము చేయట్లేదు. జీవితం ఎట్లా? మనిషి అక్కడనే ఉంటాడు, స్టేబుల్ గా అదే రన్ అవుతుంది. అల్లే చక్రంలో ఉన్నాడు, అదే చక్రంలో ఉంటాడు, స్టేబుల్ గా ముందుకెళ్ళడు. సో నువ్వు పరోపకారం ఎప్పుడైతే అలవాటు చేసుకుంటావో నీ జీవితం మారుతుంది. నువ్వు ఇప్పుడు నేను ఏమి చేస్తలేను సార్, ఏమి చేయకపోతే నాకేమొస్తుంది, ఏమీ చేయని ఫలితమే పొందుతా. అంటే నాకు ఎంటీనెసే పొందుతా కదా. సో నేను అట్లా కాదు, నా రాతను మార్చుకోవాలంటే ఏం చేయాలి, నేను విత్తనాలు వేయడం స్టార్ట్ చేయాలి. ఒక రైతు పొలంలో విత్తనం ఎట్లేస్తాడో నా తలరాతను అహం బ్రహ్మాస్మి అంటాం కదా సార్, ఇక్కడ నా రాతను నేనే మార్చుకోవాలి. ఆలోచనల ద్వారా, నా మాటల ద్వారా ఎట్లా మార్చుకోవాలి, నా చర్యల ద్వారా ఎట్లా మార్చుకోవాలి అవగాహన అయిన తర్వాత నేను నా చర్యలను మొత్తం పరోపకారం కోసమే సృష్టించా, అంటే దాని మీదే పెట్టినా నేను. కరెక్ట్. మీరు పరోపకారం అంటున్నారు కదా, అపకారం చేసిన వాడు దాన ధర్మాలు పుణ్యఫలాలు చేసి ఆ పరోపకారం చేస్తే అపకారము నుంచి బయటపడతాడా? ఆ కర్మ నుంచి అది పడడు. కానీ అంటే దానికి ఉపశమనం పెయిన్ ఉండదు సార్, బాధ ఉండదు. ఎందుకు ఉండదు? అపకారం చేశాడు, చాలా పాపం చేశాడు, పాపం అంటే అపకారం చేసినోడే. చేసిన తర్వాత ఇక్కడ దాన ధర్మాలు ఎక్కువ చేస్తున్నాడు, అది చేసి ఇది చేస్తున్నాడు, లెవెల్ అయిపోద్దా? లేదు, కాదు. దానికే దీనికే ఏ కర్మకి ఆ కర్మనే. సో అక్కడ సత్కర్మ, అది దుష్కర్మ. సో ఇది పండినప్పుడు దీని ఫలితాన్ని తీస్తాడు, ఇది పండినప్పుడు దీని ఫలితాన్ని తీసుకుంటాడు. ఏది ఎక్కువ ఉంటే అది బ్యాలెన్స్ ముందుకెళ్తా ఉంటది. ఓకే. మొత్తం మీద కర్మ సిద్ధాంతం, కర్మ నెట్టుకెళ్తుంది సార్. ఎట్లా తీసుకెళ్తా మీకు చెప్తా. ఇప్పుడు మనకు స్కూల్ ఉంటుంది కదా సార్, స్కూల్ ఎవరు నడిపిస్తారు? యాజమాన్యం నడిపిస్తుంది. మనం ఏమనుకుంటాం అంటే కంటికి కనబడకుండా ఒక చిన్న సూక్ష్మంగా ఒక రహస్యం ఉంటుంది, టైం టేబుల్ ఉంటుంది. ఆ టైం టేబుల్ రూల్స్ సార్, సమయపాలన కాదు, రూల్స్. ఒక దిశానిర్దేశం అని ఉంటుంది దాన్ని. సో ఆ నియమము ఒక టీచరు ఒక క్లాస్లో ఏం చెప్పిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు 8th క్లాస్లో ఒక టీచర్ చెప్తుండు, నెక్స్ట్ పీరియడ్లో మళ్ళీ అదే టీచర్ వేరే క్లాస్కి వెళ్ళాలి కదా సార్.
సో తెలియకుండానే మైండ్లో ఆ టైం అవుతుంది, బెల్లు కొట్టగానే ఆ స్కూల్కి వెళ్ళాలన్నా లోపల ఒక ఫోర్స్ ఉంటుందా లేదా, మైండ్ ప్రిపేర్ అయి ఉన్నదా లేదా, మన కర్మను బట్టి మన బుద్ధి మన కర్మను బట్టి ఆ డైరెక్షన్లో తీసుకెళ్తుంది. ఆ కర్మను బట్టి మనల్ని ఆ బుద్ధి ఆ డైరెక్షన్లో తీసుకెళ్ళినప్పుడు మనకు ఆ కర్మ అనుభవించడానికి ప్రకృతి ఏమేం కావాలో వాళ్ళందరినీ స్కెచ్ చేసి డిజైన్ చేసి వాళ్ళందరినీ నీకు పరిచయం చేసి వాళ్ళని సమకూర్చి పెడుతుంది నీకు. స్కూల్లో ఒక క్లాస్ తర్వాత ఇంకొక క్లాస్కి వెళ్ళాలి, అంటే 8వ తరగతికి తెలుగు పాఠం చెప్పిన ఉపాధ్యాయుడు మళ్ళీ 9వ తరగతికి మళ్ళీ 9వ తరగతిలో తెలుగు పాఠం చెప్పాలి, 10వ తరగతిలో చెప్పాలి. అది తన విధి, అది తన డ్యూటీ, ప్రతిరోజు తన డ్యూటీ అది. ఈ రోజు ఫస్ట్ పీరియడ్, సెకండ్ పీరియడ్, థర్డ్ పీరియడ్, ఫోర్త్ పీరియడ్, ఫిఫ్త్ పీరియడ్ ఏదో తీసుకుంటాడు అతను. ఆ పీరియడ్ కేటాయించిన మేరకు స్కూల్ యాజమాన్యమో లేదంటే స్కూల్ హెచ్ఎం, గవర్నమెంట్ స్కూల్ అయితే స్కూల్ హెచ్ఎం కేటాయించిన ప్రకారము అతను ఆ పీరియడ్ లో వెళ్ళాలి. 8th క్లాస్కి ఎప్పుడు వెళ్ళాలి, 9th క్లాస్కి ఎప్పుడు వెళ్ళాలి, 10th క్లాస్కి ఎప్పుడు, అది తన విధి, కర్తవ్యం. ఆ విధికి కర్తవ్యం. ఆ కర్తవ్యానికి ఈ కర్మకు ఏంటి సంబంధం? ఇప్పుడు అది మీకు ముందే నిర్ణయించబడ్డట్టు కనబడుతుందా లేదా? అవును. ఇక్కడ ప్రారబ్ధ కర్మ కూడా ముందే నిర్ణయించబడ్డది. ప్రారబ్ధ కర్మ నిన్ను నెట్టుకెళ్తుంది, తీసుకెళ్తుంది. నువ్వు ఎక్కడ నీ జోన్, నువ్వు ఏ జోన్లో ఉండాలనో, నీ పరిస్థితులు ఎట్లా డిజైన్ కావన్నో, ఎటువంటి వ్యక్తులు నీ జీవితంలోకి రావన్నో, బ్యాడ్ టైం వచ్చినప్పుడు నిన్ను మోసం చేసే వ్యక్తులు ఒక స్నేహితుల రూపంలోనో బంధువుల రూపంలో పరిచయం అయ్యి నీ చుట్టూ చేరుతారు. హఠాత్తుగా నువ్వు వాళ్ళకి డబ్బులు సమకూర్చేస్తావు, ఏదో ఒక బిజినెస్ క్రియేట్ అవుతుంది, లాస్ అవుతావు. మొత్తం స్క్రిప్ట్ రెడీ అయి ఉంటుంది. నువ్వు వద్దనుకున్నా నీ మైండ్ అందులో ఇన్వాల్వ్ అవుతుంది. బుద్ధి కర్మానుసారం నీ బుద్ధి మొత్తం ఆ ట్రాప్లో ఉంచేస్తుంది. ఆ కర్మ ఎన్ని రోజులు ఉంటుందో అన్ని రోజులు వీళ్ళు మాయలోనే ఉంటారు. ఇది ఎట్లుంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు రామాయణం తెలుసారు. ఇప్పుడు సీతమ్మ వారు రావణాసురుడు ఎత్తుకపోయే క్రమంలో జింక వస్తుంది కదా సార్, బంగారు లేడీగా ఆ లేడీలాగా సీతమ్మ వారికి కనబడుతుంది. సో ఇక్కడ ప్రకృతి ఏం చేసిందంటే, ఇక్కడ రామలక్ష్మణులు ఉంటే ఆమె అక్కడికి వెళ్ళదు, అంటే రావణాసురుడు వచ్చి తీసుకుపోయేది సాధ్యం కాదు. సో ప్రకృతి ఏం చేసింది, ఒక జింకను పంపించింది. ఈమె దృష్టి జింక మీద పడ్డది. అప్పుడు ఈమె లోపల కోరిక కలిగినప్పుడు రాముణ్ణి అడిగింది, నాకు ఆ బంగారు లేడీ కావాలన్నది. రామునికి తెలియదా బంగారు లేడీ ఉంటుందా, మంచి మామూలు లేడీ ఉంటుందా? సో ఆయన కూడా ఆ మైండ్ను కూడా ప్రకృతి వశపరుచుకుంటుంది. కర్మను బేస్ చేసుకొని ఆ గ్రూపులో నీ మైండ్ని క్యాచ్ చేసుకొని ఎవరెవరు ఏం అనుభవించనో వాళ్ళందరినీ ఇంటర్లింక్ చేస్తారు సార్. ఆ ఇంటర్లింక్ చేసి నీ కర్మఫలాన్ని అందజేయడంలో ప్రకృతి అంత స్కెచ్ చేస్తుంది, అంత డిజైన్ చేస్తుంది. సో ఇప్పుడు నేను ఈ రాముడు లక్ష్మణుడు బంగారు జింక కోసం అలా వెళ్ళడం రావణుడు ఇక్కడ చెరపట్టి తీసుకెళ్ళడం. ఇక్కడ ఉల్టా సార్, మన ఇక్కడ కర్మ యొక్క రహస్యం ఉల్టా అర్థం చేసుకోవాలి. మనం చూసే దృష్టిని ఉల్టా చూడాలి. ఇప్పుడు హనుమంతుడు ఉన్నాడు సార్, లంకను దలగబెట్టిండు. ప్రపంచానికి మొత్తం అందరు ఏమనుకుంటారు, లంకను దలగబెట్టిందంటే ఎవరు? హనుమంతుడు. ఇది ప్రపంచానికి తెలిసిన సత్యం. కానీ సత్యము హనుమంతుడు తలగబెట్టలే. ఎవరు తగలబెట్టారు? రావణాసురుడే తలగబెట్టుకున్నాడు. తన తోకకు నిప్పు పెడితే, ఇప్పుడు తోకకు ఆదేశాలు నిప్పు పెట్టమని ఆదేశాలు ఎవరు ఇచ్చిర్రు? రావణాసురుడే ఇచ్చిండు. తన సైన్యానికి ఆదేశాలు ఇచ్చింది, అంతే కదా. హనుమంతుడు తోకను అంటు పెట్టుకోవడానికి దానికి కావాల్సిన సామాగ్రి, అంటే నువ్వు గ్యాస్ నూనె లేకపోతే ఆ గుడ్డలు దానికి అంతా తీసుకెళ్ళలే కదా, అవన్నీ తనకే రెడీ చేసి పెట్టుకున్నాడు. సో ఇక్కడ తన మైండ్ తన అంటే బుద్ధి కర్మానుసారం కదా. సో రావణాసురుడు సైన్యానికి ఎప్పుడైతే ఆదేశాలు ఇచ్చిండో అది వాళ్ళు పాటించారు. దాన్ని పాటించడము హనుమంతుడు పాత్రధారిగా వాళ్ళు కర్మను ఆ లంకను తలగబెట్టడానికి హనుమంతుని ప్రకృతి వాడేసుకున్నది. మన కర్మ ఎవరైతే మనం ఎక్స్పీరియన్స్ చేయనో, ఇప్పుడు నేను నష్టపోవాలి సార్, నా జీవితంలో నష్టపోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మా కొడుకు చనిపోవాలని నా కర్మలో ఉంది. చనిపోవాలంటే నా కొడుకు పుట్టాలి కదా, పుట్టి పెరగాలిగా, నేను ఆనందాన్ని కొద్ది రోజులు అనుభవం చేయాలిగా. మళ్ళీ నేను దుఃఖం అనుభవించాలంటే వాడు చనిపోతాను కదా. ఏదైతే మనం కోల్పోవాలన్నప్పుడు ఫస్ట్ అది నీ దగ్గరికి రావాలి, అది మనం పొంది ఉండాలి. ఆ పొంది ఉన్న క్రమంలో మనకు ఆ సమకూర్చే టైం కనబడుతుంది సార్. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 40 ఏళ్ళ వయసులో ఒక వ్యక్తి, ఒక ఉద్యోగి ఒక 50 లక్షలు నష్టపోవాలనుకుందాం. ఈ ముందే ప్రకృతి 50 లక్షలు ఎట్లా సమకూర్చనో ఆయన కర్మానుసారం 50 లక్షలకు తగినంత బిజినెస్ ఆ సమకూర్చే వ్యక్తులను ముందు ఈయన డిజైన్ చేస్తారు.
ఆ డిజైన్ చేసి ఒక ఉద్యోగం ద్వారా 50 లక్షలు కూడబెట్టుకోవడమా, ఒక బిజినెస్ దగ్గర 50 లక్షలు కూడబెట్టుకోవడమా, లేదా ఒక బ్యాంకు లోన్ తీసుకోవడమా, లేదా ఆయన ఫ్రెండ్స్ పరిచయం అయ్యి వాళ్ళకి అప్పు ఇవ్వడమా ఇది జరుగుతుంది. ఈ అప్పిచ్చే క్రమంలో 50 లక్షలు అప్పుడు ఏం చేస్తారు, ఎవరెవరు గ్రూపు నష్టపోవన్నో ఆ నష్టపోయే వ్యక్తులు ఉంటారు, ఒక నలుగురు ఫ్రెండ్స్ ఉంటారు. నలుగురు ఫ్రెండ్స్ నిన్ను ముందే వాళ్ళని స్కెచ్ చేస్తుంది, వాళ్ళు కూడా నష్టపోయే వ్యక్తులనే పరిచయం చేస్తుంది. ఆ నలుగురిని కలిసి ఒక బిజినెస్ క్రియేట్ చేయడం, లేదా ఒక హోటల్ పెట్టించిన తర్వాత ఆ హోటల్ ఎట్లా రన్ అవుతుంది అంటే వీళ్ళు తలా 50 లక్షలు తీసుకొచ్చి ఒక బిజినెస్ పెడతారు. బిజినెస్ పెట్టినప్పుడు వీళ్ళకి ప్రారంభంలో అంటే ఆ టైంలో 50 లక్షలు పెట్టి వీళ్ళ మైండ్ ఊహల్లో ఉంటుంది, హోటల్ పెట్టిన బిజినెస్ రన్ అవుతూ ఉంటుంది. కానీ వీళ్ళు హోటల్ పెడతారు, అప్పుడు పెట్టుబడి పెడతారు, రన్ అవుతూ ఉంటుంది, లాభం రాదు, రన్ అవుతుంటుంది. అది మళ్ళీ వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఇంకొక 6 నెలల తర్వాత ఇప్పుడే పెట్టినాం కదా కొద్ది రోజులకు లాభం వస్తుంది అని చెప్పి మళ్ళీ ఇంకా కొద్దిగా అక్కడ ఇక్కడ లోన్లు తెచ్చి పెట్టడం స్టార్ట్ అవుతుంది. ఇట్లా క్రమేపీ స్నేహితులు అందరూ అక్కడ ఇక్కడ అప్పులు తీసుకొచ్చి దాన్ని రన్ చేస్తారు. వీళ్ళ కర్మ ఎన్ని సంవత్సరాలు ఉంది అన్ని సంవత్సరాలు ఆ జోన్లో ఉంచేస్తుంది. నాకు ఒక డౌట్ చెప్తారా? రోడ్డు క్రాస్ చేయాలి మీరు, ఓకే, బస్సులు, లారీలు, 2 వీలర్స్, కార్లు తిరుగుతున్నాయి రైమని. అవును సార్. ఆగిపోతారా? ఆగి అవన్నీ క్లియర్ అయినాక పోతారా? నా కర్మ ఎలా ఉంటే అలా అవుతుందని అలాగే ట్రాఫిక్లో నడుచుకుంటూ పోతారా? ఆగిపోతాం. మరి అది కర్మ చెప్తుందా? నీ ప్రారంధంలో నువ్వు బతకాలంటే నీ వెనకాల ఫోర్స్ ఉంటుంది. నిన్ను నువ్వు ఈ పద్మవ్యూహంలో చిక్కుకున్నా నీకు మరణం రాదు, నిన్ను ఆపేస్తుంది. ఇప్పుడు 2 వ్యక్తులు ఉన్నారు సార్, 2 వ్యక్తులకు సమాంతరంగా ఇక్కడ నిలబడ్డప్పుడు ఒక వ్యక్తికి యాక్సిడెంట్ అయ్యి చనిపోయిన, ఒక వ్యక్తి పక్కకున్న వ్యక్తి ఆయనకి ఏం కాలే, మరి ఒకటే బండి మీద ఉన్నారు సార్. మరి ఈయన ఎందుకు ఏంటంటే ఆయన కర్మ వండింది, ఆయన కర్మ వండలే, దట్స్ అంతే. దేవుడైనా రాక్షసుడైనా రాజైనా బంటైనా మొత్తం మీద మనుషుల జీవితము, దేవుడి కా నుంచి రాక్షసుల కాంచి మనుషుల జీవితం వరకు కర్మ సిద్ధాంతం ప్రకారమే జరుగుతుంది. అవును సార్, మీరు సింపుల్. ఇప్పుడు మన భారతదేశం ఉన్నది సార్, టోటల్ పొలిటికల్ వ్యవస్థ ఉంది కదా, రాజకీయ వ్యవస్థ ఉంది కదా, రాజకీయ వ్యవస్థ ఆధీనంలోనే మిగతా వ్యవస్థలన్నీ పనిచేసేయాలి. సో ఈ సృష్టిలో అతి మూల సిద్ధాంతం కర్మ సిద్ధాంతం. సమస్త విశ్వంలో ఉన్న ప్రకృతి నియమాలన్నీ కర్మ సిద్ధాంతానికి లోబడే పనిచేస్తాయి. అంటే ఇప్పుడు ఒక జ్యోతిష శాస్త్ర పండితుని దగ్గరకు, గురువు దగ్గరకు వెళ్ళినప్పుడు సరే ఆ హస్త సాముద్రికము లేదంటే జ్యోతిష శాస్త్రం పుట్టిన తేదీ సమయాన్ని బట్టి జ్యోతిష శాస్త్రం నీ జీవితం ఎలా ఉంటుంది ఏం కథ అని చెప్తాడు, అంటే సంఖ్యాశాస్త్రం చెప్తాడు, వాడు ఏదో మార్చుకోవాలంటాడు, అది ఇది చెప్తాడు. వీళ్ళందరూ కూడా పరిహారాలు చెప్తారు అనమాట. వీళ్ళందరూ నువ్వు ఈ పరిహారం చేసుకుంటే నువ్వు ఈ గంట నుంచి తప్పించుకుంటే దీనికి 20 లక్షలు ఖర్చు అవుతుంది, 30 లక్షలు ఖర్చు అవుతుంది. కొంతమంది అయితే శవాలను తీసుకొచ్చి పూజలు చేయాలనే దుర్మార్గులైన జ్యోతిష శాస్త్ర పండితులు కూడా కొంతమంది ఉన్నారు. ఓకేనా, చాలా దుర్మార్గం, శవాలు తీసుకొచ్చి పూజలు చేయాలా అంటున్నారు అనమాట. అలాంటి దుర్మార్గమైన జ్యోతిష శాస్త్ర పండితులు కొంతమంది ఉన్నారు. ఓకేనా, మరి ఇవన్నీ చేసే బదులు అంటే వీటికి పరిహారాలు ఉన్నాయని వాళ్ళు అంటున్నారు కదా, అలాగే కర్మ నుంచి తప్పించుకోవడానికి, ఈ కర్మ సిద్ధాంతం నుంచి తప్పించుకోవడానికి పరిహారాలు ఏమి ఉండవంటారా? అసలు పరిహారం అంటే ఆ మీనింగ్ తెలుసుకోవాలి సార్ మనము. చెప్పండి, ఏం మీనింగ్ చెప్పండి. పరిహారం అంటే తిరిగి చెల్లించడము. నేను ఏదైతే గతంలో చేసిన కర్మ ఇప్పుడు అనుభవిస్తున్నానో ఆ పరిహారము అంటే తిరిగి అంటే దాన్ని చెల్లించాలి, రుణం చెల్లించాలి. సో ఆ రుణం చెల్లించినప్పుడు అది పరిహారం అంటే ఏమనుకుంటారు అంటే మనం కొత్త కర్మ చేస్తే అది పరిహారం అనుకుంటారు. పరిహారం అది కాదు, నువ్వు తిరిగి ఏదైతే ఉందో అంటే ఒకళ్ళని బాధ పెట్టినో ఆ బాధ పెట్టిన కర్మ నువ్వు తిరిగి ఆ బాధ నువ్వు ఎక్స్పీరియన్స్ చేయాలి, దీన్ని పరిహారం అంటారు. మరి మీరు ఇలా అంటున్నారు కదా, కొంతమంది పెద్దలు ఏమంటారు, అరే నువ్వు ఏదైనా చేస్తే కదరా నీ తలరాత మారేది, పరిహారం కాదు సార్. నువ్వు చేయకుండా వాడు చేసినా చెయ్యకపోయినా నీ రాత ఇదే, నువ్వు ఇట్లే ఉంటావు అనేది అంటారు. ఇప్పుడు మీదే ఎగ్జాంపుల్, బాగా చదువుతారు 10th వరకు 482 మార్క్స్ వచ్చినాయి, ఇంటర్మీడియట్కి వచ్చేళ్ళకి చదివింటారు కానీ అబ్బలేదు అది అంటే ఇది ఎక్కడే ఉంటా, నువ్వు కష్టపడరా ఫస్ట్ నీ రాత మారిపోతుంది అంటారు. అంటే కర్మ రాసి పెట్టినప్పుడు వీడికి ఇలాగే జరగాలని రాసి పెట్టినప్పుడు వీడు కష్టపడి ప్రయత్నం చేస్తే కర్మ అనేది మారుతుందా? మారదు. అప్పుడు ఈ కష్టానికి ఫలితం ఏంటి? కష్టం నీకు రాదు కదా, నీకు పరిస్థితులు నేచర్ ఆ డోర్ ఓపెన్ చేయదు కదా, ఏం చేసినా సాధ్యం కాదు. సో అది ఎవరైతే గుర్తిస్తారో ఈ క్షణం, ఇప్పుడు మనకి ఒక నానుడు ఉంటుంది కదా సార్, వయసులో ఉన్నప్పుడు కష్టపడితే ముసలితనంలో సుఖపడతాం ఉన్నాం కదా. సో ఈ వయసులో కష్టపడే తత్వం అంటే దీని అర్థం ఏంటంటే నువ్వు ఇప్పుడు కూడబెట్టుకుంటే రేపు సుఖపడతావు అని అర్థం. సో ఇప్పుడు కూడబెట్టుకున్నాడు అది కాదు, నువ్వు ఏదో ఒక పుణ్యకర్మలు చేసినప్పుడు నువ్వు
నీ వయసులో నీ వృద్ధాప్యంలో ప్రకృతి సహకరించాలంటే నిరంతరం ఏదో ఆ సత్కర్మలు ఏదో దైవ కార్యాలలో పాల్గొనని ఇవన్నీ చేసినప్పుడు నీకు ఈ పుణ్యము ఆ వయసులో కలిసి వస్తుంది. ప్రకృతి సహకరిస్తుంది, పిల్లలు మంచిగా చూసుకుంటారు, నీ చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ నీకు అన్ని పరిస్థితులు ఉంటుంది. సో నువ్వు ఈ సత్కర్మలు చేయకుండా అంటే ఇప్పుడున్న క్షణాన్ని గుర్తించకుండా నువ్వు దాన్ని గుర్తించకుండానే లైఫ్ కొనసాగుతుంది సార్. ఎవరైతే గుర్తించి ఆ సేవా మార్గాన్ని ఎంచుకుంటారో వాళ్ళకు లైఫ్ మారుతుంది తప్ప గుర్తించని ఏ వ్యక్తికి లైఫ్ మారదు. మరో విశేషం ఏంటంటే మన జన్మకు కర్మ సిద్ధాంతానికి సంబంధం ఉంటుందా? కర్మ రుణ చెల్లింపుల కోసమే జన్మ ఉంటుంది సార్. భోగము నీ భోగము వాసన, భోగం అంటే గత జన్మలో చేసిన భోగం ఉంటుంది కదా. సో భోగం కానీ పుణ్యం కానీ సరే, ఇక్కడ మీరు రెండు మూలం అర్థం చేసుకోండి. భగవద్గీత ఏం చెప్తుంది అంటే యద్భావం తద్భవతి అంటుంది. సో అంటే నువ్వు ఏది అనుకుంటే అది జరగాలి. మరి నేను ఏది అనుకుంటే అది జరగాలి అన్నప్పుడు మరి నాకు జరుగుతలేదు కదా. ఎందుకు జరుగుతలేదు? మరి జరగాలి కదా సార్. డోర్లు ఓపెన్ చేయాలి, మీకు ఓపెన్ కావాలి. దీని వెనుకాల ఈక్వల్గా భగవద్గీతనే ఇంకొకటి చెప్తుంది, పూర్వజన్మ పాపం వ్యాధి రూపేణ పీడియతే. అంటే పూర్వజన్మలో చేసిన పాపం వ్యాధి రూపంలో వచ్చింది. సో ఇక్కడ వ్యాధిని పక్కన పెడితే ఈ సూత్రం మనకేం చెప్తుందంటే పూర్వంలో ఇంకో జన్మ ఉంది అని నిర్దేశిస్తుంది. సో యద్భావం తద్భవతి ప్రకారం నాకు ఏదనుకుంటే అది జరగాలి. కానీ మరి ఇప్పుడు జరుగుతలేదు అంటే దీనికి ఆన్సర్ ఏంది? పూర్వంలో ఇంకో జన్మ ఉందని అదే భగవద్గీత చెప్పింది. సో భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన కర్మ సిద్ధాంతానికి ఇప్పుడు మనమందరము అనుకుంటున్న కర్మ సిద్ధాంతం ఒకటేనా? రెండు ఒకటే. రూల్ నియమం ఒకటే కదా సార్. ప్రకృతి నియమం ఎవరికైనా ఒకటే. సో లా మీకు ఒకే రకంగా పనిచేస్తే నాకు ఒకే రకంగా పనిచేస్తుంది. సో దీని అర్థం ఏంటంటే ఇక్కడ మనకు ఎందుకు జరుగుతలే అని పరిశీలించినప్పుడు పూర్వంలో ఒక జన్మ ఉన్నది. ఆ జన్మల చేసిన కర్మ యొక్క ఫలాలను ప్రారబ్ధం రూపంలో మనం తెచ్చుకున్నాం. ఆ ప్రారబ్ధాన్ని అనుభవించాలి కదా. సో నువ్వు ప్రారబ్ధాన్ని అనుభవించవలసినప్పుడు నువ్వు కొత్త కర్మను ఎట్లా క్రియేట్ చేస్తున్నావు? చేస్తలేవు కదా. సో ప్రారబ్ధం ప్రకారమే వెళ్తుంది. నువ్వు కొత్త ఫలితాలను అంటే మళ్ళీ నిరంతరం సత్కర్మలు పుణ్యకర్మలు చేసినప్పుడు, అందుకే మనకు పెద్దలు దాన ధర్మాలు చేయమని చెప్పేది. మనకు దాన ధర్మాలు అలవాటు లేవు, అంత పుణ్యం కరుక్కుంటే పోతుంది. సో పుణ్యం మొత్తం కరిగిపోయినప్పుడు అకౌంట్లో రూపాయలు లేనప్పుడు దేవుడు ఏం చేస్తాడు సార్? ఏం చేయడు. ప్రకృతి నియమాలు ఒప్పుకోవు కదా. సో దాన ధర్మాలు కంపల్సరీ చేయాలంటారు. 100% ప్రతిరోజు ఒక సత్కర్మ. దాన ధర్మాలు లేకున్నా ప్రతిరోజు ఒక జీవికి అన్నం పెట్టడము, ఏదో ఒక సేవ చేయడం అలవాటు చేసుకోవాలి. సృష్టిలో అత్యున్నత ఫలాన్ని ఇచ్చేది సేవ, సత్కర్మ, ఏదన్నా ఒక సేవ లేకపోతే దాన ధర్మాలు. సో సింపుల్ సార్, మీరు ఒక దేవస్థానానికి పోతారు, అక్కడ భిక్షగాలు కనబడతారు, ఏం అడుగుతారు సార్? వాళ్ళు రూపాయి అడుగుతారు, డబ్బులు అట్లా అడిగారు, ఏమంటారు? దానం చేయండి అంటారు, ధర్మం చేయండి అంటే. ధర్మం చేయండి అంటే మీనింగ్ ఏంటి సార్? నాకు భిక్షమే అంటలేడు, నాకు డబ్బులు ఇవ్వని అంటలేడు, ధర్మం చేయండి అన్నాడు. దీని మీనింగ్ ఏంటి సార్? ధర్మాన్ని గుర్తు చేస్తుండు మనకు. నువ్వు పాటించాల్సిన ధర్మాన్ని గుర్తు చేసినప్పుడు ధర్మం ఏం చెప్తుంది అంటే దాన ధర్మాలు చేయమని చెప్తుంది. ప్రకృతి ఒక రైతు పంట పండియడానికి భూమి ఎలా ఉపయోగపడుతుందో నీ తలరాత కోసం ప్రకృతి పంపించిన ఒక భిక్షగాన్ రూపంలో నీ తలరాత కోసం పంపిస్తుండు. అందరు ఏమనుకుంటా అంటే నేను వాళ్ళకు ఒక పూట భోజనం పెట్టినా, నేను సహాయం చేసినా అనుకుంటారు. కానీ నేను అట్లా అనుకుంటలేను. నా తలరాత కోసం, నా భవిష్యత్తు కోసం ప్రకృతి నా ముందుకు పంపించిన ఉపయోగపడ్డ ఒక దాత. అంటే నేను ఇవ్వడం వల్ల నా తలరాతను మార్చుకున్నా, నా భవిష్యత్తు తలరాత కోసం ప్రకృతి అందించిన వరం అని. ఈ రోజు అనుకోకుండా మన ఇద్దరం ఇంటర్వ్యూ కూర్చున్నాం ఇక్కడ. ఇది కూడా కర్మ సిద్ధాంత ఫలమే. 100% ప్రకృతి. ఇప్పుడు నా దగ్గర నేను ఎంతో కొంత ఈ అవగాహన వచ్చింది, ఈ మెసేజ్ పబ్లిక్గా వెళ్ళిపోవాలని నేను భావించిన ప్రకృతికి నేను ఈ మెసేజ్ను ఎక్కువ శాతం ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజలతోటి నిరంతరం ప్రతిరోజు ఒక సత్కర్మ చేయాలనేది ఒక నినాదం పెట్టుకున్నా. నా ఫిజికల్ లైఫ్లో ఇప్పుడు ఉద్యోగం అంటే ఎంత ముఖ్యం సార్ ఈ రోజులలో. కరెక్ట్. ఇప్పుడు నేను జాబ్ మానేసినప్పుడు నాకు ఒక 60,000 జీతం. సో ఇప్పుడు ఈ రోజులలో నేను ఉద్యోగం మానేసి నా కర్మ ద్వారా, సేవ ద్వారా కొత్త వ్యక్తులను పరిచయం అంటే నా కర్మ వల్ల కొత్త వ్యక్తులు వద్దు సార్. సింపుల్, నేను చేసిన ఒక 3-4 ఇయర్స్ బలంగా సేవ చేసా సార్. నా సేవ నాకు ఏమి గుర్తింపుని ఇచ్చింది అంటే, ఓ ఫౌండేషన్ పెట్టడానికి ప్రకృతి నాకు ఆ రకంగా డిజైన్ చేసి ఆ సమకూర్చింది. హైదరాబాద్లో ఒక పెద్ద ఈవెంట్ చేసా సార్. నేను 111 మంది నాగసాధులను కాశీ నుంచి, కామాఖ్య నుంచి రప్పించినాం. ఎందుకు?
అంటే నేను ఒక ఫౌండేషన్ ఇనాగ్రేషన్ చేసి ఈ కర్మను కొంతమందికి ఎక్కువ చెప్పాలని ఏం ఫౌండేషన్ అవని ఫౌండేషన్ పెట్టిన సార్. అవని అవని అవని. ఆ. సో ఈ ఫౌండేషన్ త్రూ అంటే అవని అవని భూమి, అదే భూమి కదా. భూమి. ఆ. అంటే నేను ఎంచుకున్న మార్గంలో ఆ పేరుని ఎంచుకున్నాను. ఆ. సో నేను ఒక్కరిని చేసిన సేవకు నాకు కొంతమంది వ్యక్తులు పరిచయం అయ్యారు. సో ఆ వ్యక్తుల త్రూలో కొంత ఎక్కువ సేవ చేయడానికి ఉపయోగపడ్డప్పుడు ఒక ఫౌండేషన్ త్రూలో వెళ్ళాలి, ఒక సిస్టమ్ త్రూలో వెళ్ళాలని ఫౌండేషన్ స్థాపించినాం. అంటే సేవే పరమావధిగా స్థాపించారా మీరు? అవును, అవని- సేవే పరమావధిగా ఆ. అందరికీ ఈ లోకంలో మెడిటేషన్ అందరికి ఎట్లా బోధిస్తున్నామో నిరంతరం సేవ వల్ల మనిషి దుఃఖంలో నుంచి బయటకు వస్తాడు, బాధల నుంచి బయటకు వస్తాడు. ఇంకొకటి ఉద్యోగాలు లేవు, నా లైఫ్ ఎట్లా, నా జీవితం ఇట్లా అనేటోళ్లకు నువ్వు నిరంతరం సత్కర్మ సేవ చేస్తే ఆ సత్కర్మ యొక్క ఫలము ఈ సృష్టిలో సృష్టి మొత్తం కుట్ర చేసి నీకు అన్ని ఫలితాలను సృష్టించబడుతుంది, నీకు అన్ని చేరవేరుస్తుంది. ప్రకృతి అంత క్లారిటీగా పనిచేస్తుంది మన కోసం. సో చదివే ముఖ్యం కాదు, నువ్వు చేసే సేవ వల్ల, దీంతో విద్యతోటి పని లేదు, నీ సత్కర్మనే జీవితాన్ని మనల్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది. మరి దానికి మీరు ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేయడానికి నాగసాధులకు సంబంధం వాళ్ళు ఎందుకు అంటే తీసుకొచ్చారు? మనము ఇప్పుడు ఒక వ్యవస్థ పబ్లిక్లోకి వెళ్ళిపోవాలంటే ఒక ఐడెంటిఫికేషన్ రావాలి. దానికి నాగసాధువులు ఎందుకు? అంటే నేను ప్రకృతి నాకు అట్లా డిజైన్ చేసింది సార్. ఇక నా ప్రయత్నం ఏం లేదు. గురువులు పరిచయం అవ్వడము, గురువుల ద్వారా వాళ్ళు పరిచయం అవ్వడం, వాళ్ళని రావడం, ఒక హైదరాబాద్లో ఒక ఈవెంట్ చేసి మనం ఆ ఈవెంట్లో అంటే ఒక ఈవెంట్లో నేను ఏమనుకున్నా అంటే ఒక 5,000 మందికి సత్కర్మ, ఒక 5,000 మందికి భోజనాలు సమకూర్చాలనుకున్నాను నేను. ఒకే వేదిక మీద ఒక 5-6 వేల మందికి భోజనాలు పెట్టాలన్నప్పుడు ఒక ఈవెంట్ చేసినప్పుడు దానికి ఈవెంట్గా మనం వాళ్ళని రప్పియడము, వాళ్ళు రావడము, దానిలో పెద్ద ఒక హోమం కార్యక్రమాలు తీసుకొని ఒక ఈవెంట్ లాగా చేసి ఒక ఈవెంట్ చేసినాం సార్. అది నా చేతిలో ఏం లేదు, ప్రకృతి నిర్ణయించబడి నాకు ఆ అవకాశాన్ని ఇచ్చింది. సార్ మీ ఫౌండేషన్ లక్ష్యం ఏంటి? ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరూ నిరంతరము ఆర్థిక సమస్యల నుంచి బయటపడడానికి, కుటుంబంలో పరిస్థితులు మారడానికి ఏది చేయాలన్నా మూలము కర్మనే. నిరంతరం సత్కర్మ సేవ వల్ల, పరోపకారం వల్ల నీ పరిస్థితులు మారుతాయి, నీ సిస్టమ్ మారుతుంది. నిరంతరము ఆ ఇంట్లో వ్యక్తులు దుఃఖంలో బాధలో ఉంటారు, ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉంటాయి. కొంతమందికి ₹1,00,000 వచ్చినా 2 రోజులలో 3 రోజులలో ఓడిచిపోతుంది, మళ్ళీ 20 రోజులు మళ్ళీ అక్కడిక్కడ అప్పు తెచ్చుకొని బతకాల్సి వస్తుంది. సో మనకు ఈ తెలంగాణలో ఒక నానుడు ఉంటుంది సార్, ఇక్కడ అర్గత్ లేదు బర్కత్ లేదు అంటాం సార్. అర్గత్ అంటే నాకు 1,00,000 వచ్చినా 2,00,000 వచ్చినా 2 నెలలు అడుగుతాయి, మొత్తం వచ్చిన సొమ్ము మళ్ళీ ఇది అయిపోయినాక మళ్ళీ వాళ్ళని వీళ్ళని అడుకోవడమే ఉంటుంది. సో బర్కత్ అంటే ఏంది, వచ్చింది నిలబడదు. సో ఈ 2 ఉండాలంటే సేవ వల్ల, దాన ధర్మాల వల్ల నీకు అవకాశం రాదు. నిరంతరం నీకు సమకూరుతూనే ఉంటాయి, బాయిల నీళ్ళు ఊరినట్టు నీ పరిస్థితులు మారుతూ ఉంటాయి. ఇది నా లైఫ్ ప్రాక్టికల్గా నేను సాధించిన. ఇప్పుడు మీరు బాగానే సంపాదిస్తున్నారా? సంపాదించడం కాదు సార్, నేను సేవ వల్ల నాకు పరిస్థితులు ఏర్పడాయి, నాకు సమకూర్చే వ్యక్తులు ఉన్నారు. పరిస్థితులు ఏర్పడ్డాయి, సేవ చేస్తున్నారు, బాగానే ఉంది. అది ఉద్యోగం వదిలేశారు, భార్య ఉన్న ఒక కొడుక్కి తిండి తిప్పలు ఎట్లా? అవును సార్, నేను చేసిన సేవ వల్ల ఫలితం సృష్టించబడుతుంది. ఎలా సృష్టించబడుతుంది? ధన రూపేణ వస్తుందా? నాకు అన్ని రూపాయలు ధన రూపంలోనే వస్తుంది. నా ప్రయత్నం లేకుండానే మీలాంటి వ్యక్తులు, ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చి, సార్ మీ బాబు మన పండుగ ఉంది, ఒక కాంట్రాక్టర్ పరిచయం అయ్యి మీ అబ్బాయికి బట్టలు కొట్టుకున్నాను, ఒక 50,000 ఉచితంగా ఇచ్చిండు. బట్టలకి 50,000 సార్ ఆయన ఇవ్వాలనిపించే దాన్ని వంక పెట్టుకొని ఇచ్చిండు సార్. నాకు అట్లా ఎప్పటికీ ఎవరో ఒకరు పరిచయం అయితేనే ఉంటారు. మాకు 5,000 కదండి. అవును సార్, నువ్వు సేవ చేస్తే నీకు వస్తుంది. మీరు సేవ చేయండి, మీరు సత్కర్మ చేయండి, 100% రాకపోతే నన్ను అడగండి. కానీ మనకు తక్షణ ఫలితాలు రావు. నేను 3.5 సంవత్సరాలు సేవ చేసిన, నాకు రిజల్ట్ వచ్చింది. నా ఆర్టీసీలో ఉద్యోగంలో ఉంటే నా ఉద్యోగ చక్రంలోనే ఉంది, నా జీవితాన్ని మార్చుకున్నా. ఇది ఎట్లా మార్చుకోవాలనుకుంటే, ఇప్పుడు ఒక రైతు, ఒక కూలి రోడ్డు మీద పనిచేసే ఒక కూలికి రోజు ₹1,000 కర్మ సార్. ఇద్దరు సమాంతరంగా ₹1,000 కూలీలు ఉన్నారు. ఇక్కడ భగవాన్ రమణ వారు చెప్పిన సూత్రం ఇదే. సో ఒక ఆయనే ఆ ₹1,000 తెచ్చుకుంటుండు, తింటుండు, బాగానే ఉంది, నడుస్తుంది. కానీ ఇంకో ఆయన ₹1,000 తెచ్చుకున్న అందులో ఒక ₹100 దాన ధర్మాలకు, మూగ జంతువులకు ఏదో సేవకు పెట్టి ₹100 ఖర్చు పెట్టుకున్నాడు. వీళ్ళేమో సాయంత్రం పెగ్గు తాగడము, ఖర్చు పెట్టుకోవడం, ఇట్లే ఉన్నాడు, మందు చుక్క ఏదో వేయడం. ఇంకో వ్యక్తి కొంచెం ఆ ధర్మాన్ని నీతి నియమాలను పాటిస్తూ అదే ₹1,000 జీతం, ఈయన కూడా అదే కూలి చేసుకునే వ్యక్తి. కానీ 1 సంవత్సరం 2 సంవత్సరాలకు మీలాంటి ఒక వ్యక్తి వచ్చి ఆయనకు ఒక ₹1,00,000 వర్క్ ఇచ్చి పని చేయమని చెప్పిండు. మీరు కాదు సార్, ఒక వ్యక్తి అన్న నేను, మీలాంటి వ్యక్తి, ఒక హృదయం ఉన్న వ్యక్తి
ప్రకృతి ఆయన చేసిన కర్మకు సేవ చేసిండు కదా సార్. ఆ సేవకు ఫలితాన్ని ఇంకో వ్యక్తిని సృష్టించి, ఇప్పుడు మన కర్మఫలం అందేయాలి కదా, ఆయన పుణ్యం చేసింది కదా, మరి పుణ్యం దక్కాలి కదా. దక్కినప్పుడు ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఒక 1,00,000 రూపాయలు గీ ఇంట్లో బాత్రూమ్ కట్టు, లేకపోతే గీ ఇల్లు కట్టు అని చెప్పి ఒక వర్క్ ఇచ్చిండు. ఆయన 1000 రూపాయలు చేసే దానిలోనేమో ఆ వ్యక్తి అందులోనే ఇరుక్కుపోయిండు. ఈయన 1,00,000 రూపాయల వర్క్ చేసినప్పుడు ఒక 10,000 మిగిలినాయి అందులో. మరి ఇప్పుడు ఈయన మార్చుకున్నాడా లేదా లైఫ్ను? నేను ఇదే సూత్రం పాటించిన. ఓకే ఓకే. నాకు నా చుట్టూ ఉన్న వ్యక్తులు మారారు, సత్కర్మలు చేశారు మీరు. సత్కర్మలు సేవలు చేసిన గొప్ప వ్యక్తులు పరిచయం అయ్యారు, నాకు ఒక అవకాశం ఇచ్చిర్రు. నేను ఎవ్వరి రూపాయి అడగలేదు, వాళ్ళంతలో వాళ్ళే వచ్చి నాకు సమకూర్చిరు. ఇప్పుడు కొంతమంది జ్యోతిష శాస్త్ర పండితుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏలినాటి శని నడుస్తుంది మీకు, ఈ దోషం ఉంది, ఇది చేసుకుంటే బాగుంటుంది అని ఏదో చెప్తుంటారు అనమాట. మరి ఈ ఏలినాటి శనికి కర్మ సిద్ధాంతానికి సంబంధం ఉందా అంటే ఏమంటారు? 100% ఉంటుంది. కర్మ ఏలినాటి శని అంటే ఏం సార్? శని కర్మ ఫలదాత. శనిలో ఉచ్చ స్థితి నీచ స్థితి 2 ఉంటాయి. నీచ స్థితి అన్నప్పుడు నీకు బ్యాడ్ టైం నడిచినప్పుడు ఆ ఫలాన్ని అందజేస్తాడు. ఉచ్చ స్థితి అంటే నీకు గుడ్ టైం వచ్చినప్పుడు అన్ని సమకూరుస్తూ ఉంటాడు. సో ఈ నీచ స్థితినే మనం ఏలినాటి శని అంటారు. సో కొందరికి ఆ టైం ఇప్పుడు కొందరికి 2 సంవత్సరాలు ఉంటుంది, కొందరికి 3 సంవత్సరాలు ఉంటుంది, కొందరికి 5 సంవత్సరాలు ఉంటుంది, కొందరికి జీవితకాలం ఉంటుంది కర్మ, కొందరికి 15 ఏళ్ళు ఉంటుంది, కొందరికి 20 ఏళ్ళు ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక డిజైన్ ఉంటుంది సార్. ఇది మనం అంతుపట్టలేం. సో ఈ ప్రణాళికని చెప్పేదే జ్యోతిష శాస్త్రం. అంటే నీ టైం గుడ్ టైం ఉందా, బ్యాడ్ టైం ఉందా? జ్యోతిష శాస్త్రానికి కర్మ సిద్ధాంతానికి సంబంధం? అవును సార్. స్కానర్ ఇప్పుడు నువ్వు హాస్పిటల్కి పోతాం కదా సార్, హాస్పిటల్కి పోతే లోపల ఏమున్నదో ఒక ఐసీయూలో మనకు అది ఉంటుంది కదా సార్, టెస్టులు చేస్తారు కదా సార్. ఇప్పుడు ఆ ల్యాబ్లో టెస్టులు చేస్తారు కదా, ఈ టెస్టులను అంటే లోపల ఏం జరిగిందో కనుక్కునేదే జ్యోతిష శాస్త్రం. ఇప్పుడు నాకు లోపల ఒక ఎముక బోన్ ఎక్స్రే తీయాలి, ఎక్స్రే తీస్తే లోపల ఏమున్నదో తెలుస్తుంది. సో జ్యోతిష శాస్త్రము నీ జన్మ ప్రణాళికని చెప్పబడుతుంది. కానీ యాజ్ టీజ్గా ఏ వ్యక్తి వస్తాడు, ఎవరు వస్తారు, నీ జీవితంలో ఎంత నష్టపోతావు చెప్పవు. జస్ట్ మళ్ళీ అల్టిమేటు దాన్ని ఇది మాత్రమే చెప్తుంది, దీన్ని గుర్తిస్తుంది కర్మ సార్. ఇప్పుడు ఒక ఎక్స్రే ఏం చెప్తుంది, ఇక్కడ ఇది ఉన్నది అని చెప్తుంది. జ్యోతిష్య శాస్త్రము ఇక్కడ ఇది ఉన్నది, నీకు బ్యాడ్ టైం స్టార్ట్ అయింది అని చెప్తుంది. అక్కడ మళ్ళీ ఎవరు నిర్ణయించాలి? డాక్టర్ ట్రీట్మెంట్ చేయాలి. ఇక్కడ ఎవరు డాక్టర్? నువ్వే డాక్టర్. అహం బ్రహ్మాస్మి, అంతే కదా సార్. అహం బ్రహ్మాస్మి అంటే ఇక్కడ సృష్టికర్త ఎవరు? వీడే. వీని జీవితం వీడే మార్చుకోవాలి. అప్పుడు లైఫ్ను సత్కర్మ మళ్ళీ మంచి మార్గాన్ని ఎంచుకొని ధర్మాన్ని ఆచరిస్తూ అహింస మార్గంలో ఉంటే నీ జీవితం మారుతుంది. మళ్ళీ తెల్లారులేస్తే దుష్కర్మలు వేసుకుంటూ అందరిని ఉంటే హింసా మార్గంలో ఉంటే మళ్ళీ అదే జోన్లో ఉంటాడు. మనం ఇప్పుడు డబ్బులు, ఇప్పుడు ఒక వస్తువు ఉన్నది సార్, ఇప్పుడు ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నాడు, 10 రూపాయల లాభానికి తీసుకొని నీ వృత్తి వ్యాపారం, కానీ 10 రూపాయల వస్తువును 50 రూపాయలకు అమ్మినావు. నువ్వు ఒక బలహీనతను క్యాచ్ చేసుకొని నువ్వు బలవంతును అయినావు. ఇక్కడ నిన్ను ప్రకృతి హాస్పిటల్ వాడు క్యాచ్ చేస్తాడు. అంటే ప్రకృతి నీ కోసం ఇంకో డిజైన్ చేసి పెడతారు రెడీగా. నీకు రోగం వస్తుంది, నొప్పి వస్తుంది, లేకపోతే హఠాత్తుగా యాక్సిడెంట్ అవుతుంది, తీసుకుపోయి హాస్పిటల్లో యశోద హాస్పిటల్లో లేకపోతే ఇంకా అర్ధర్ ఏదో హాస్పిటల్ పోయి 10 లక్షలు బిల్లు కడతాడు. ఇక్కడనేమో వీని బలహీనతను క్యాచ్ చేసుకున్నాడు, ఈయన బలహీనతను హాస్పిటల్ క్యాచ్ చేసుకుంటాడు. దురాశ దుర్బుద్ధితో ఒకరిని మోసం చేస్తే నిన్ను ఒకరి సృష్టి ఆల్టర్నేటివ్ సృష్టి ఇంకో రెడీ చేసి మోసం చేస్తాను అంతే 100% మొత్తం మీద. సో అది రావద్దు అంటే నువ్వు సన్మార్గంలో అని చెప్తున్నాం అంతే. మనిషి పుట్టుక గిట్టుక అనేది సహజం. ఎవరు ఎప్పుడు చనిపోతారు ఎవరు. మనం పురాణాలు తీసుకుంటే ఒకటి మునులు, మహామునులు, యోగులు, వీళ్ళందరికీ కూడా తను వాళ్ళు ఎప్పుడు చాలిస్తారో ముందుగా తెలుసు అంట. ఎవరు తెలుస్తుంది? వాళ్ళకు, మునులకు, యోగులకు తెలుసు. మరి ఎవరున్నారు? యోగులు లేరు కదా. మళ్ళీ అప్పుడు యోగులు, మునులకు కూడా ముందే తెలిసేది తను ఎప్పుడు చాలిస్తారు. దానికి కూడా అప్పుడు ఆ కర్మ సిద్ధాంతం బేస్ చేసుకొని అనుకుంటారు వాళ్ళు. సార్ ఇక్కడ యోగులు వేరు సార్, వాళ్ళు శరీరాన్ని దాటి ఉంటారు. వాళ్ళు శరీరం మీద భావనను దాటి ఉండి శరీరానికి అతీతంగా ఉన్నప్పుడు వాళ్ళకి ఆ స్థితి తెలుసు సార్. ఇప్పుడు ప్రకృతి చేతిలో 3 మొత్తం ఏమేమి ఉంటాయో చెప్తా. జనన మరణాలు ప్రకృతి చేతులు ఉండదు. మన శ్వాస, ఉచ్చిపోయే శ్వాస, అది మన ఉచ్చిపోయే శ్వాస. సో అది మన చేతిలో ఉండదు. మన ఎదుగుదల కూడా ప్రకృతి చేతిలోనే ఉంటుంది. మన బాడీలో ఉన్న రక్త ప్రసరణ కూడా ప్రకృతి ఆధీనంలో ఉంటుంది. సో అతి విలువైన అన్ని ప్రకృతి తన గుప్పిట్లో పెట్టుకుంటుంది. ఎందుకంటే అది మనిషి ఎరుకతోటి ఉండడు కనుక అది ప్రకృతి మనిషికి ఇవ్వలేదు. సో ఎప్పుడు నీ చేతికి ఏది ఇచ్చిందంటే ఓన్లీ కర్మను ఎంచుకునే అధికారమే ఇచ్చింది. మిగతా ఏది నీ చేతిలో లేదు. మిగతా అంతా ప్రకృతి ఆధీనంలో ఉన్నది. సో వాళ్ళకి సృష్టి రహస్యాలు అర్థమైనప్పుడు జనన మరణాల చక్రం కూడా అర్థమవుతుంది వాళ్ళకు. అది అర్థమైనప్పుడు
పుట్టక ముందుకు తల్లి గర్భంలో నీ స్థితి ఏంది, మన అస్తిత్వం ఏంది తెలుసుకునే ఆ స్థితి ఉన్నప్పుడు వాళ్ళకి సత్యం బోధపడుతుంది సార్. ఇప్పుడు మనకు భూమి మీద అరే తూర్పు లేదు పడమర లేదు, ఇది నిజం, కళ్ళకు కనబడే నిజం. ఇప్పుడు నేను తూర్పు సూర్యుడు ఉదయిస్తలేడు అస్తమిస్తలేడు అని చెప్తే ఎవరైనా నమ్ముతారా సార్? నమ్ముతారా? ఎందుకు నమ్మరు? మనిషికి చూసే దృష్టి లేదు. వాస్తవానికి సూర్యుడు అస్తమిస్తలేడు ఉదయిస్తలేడు, ఆయన ప్లేస్లో ఆయన ఉన్నాడు, భూమే తిరుగుతుంది. ఇది నిజము, ఇది వాస్తవము, రెండింటి మధ్యలో చిన్న తేడా ఉందా లేదా? సో మనిషి చూసేది జస్ట్ నిజాన్ని మాత్రమే చూస్తాడు, నిజానికి వెనుక ఒక వాస్తవం ఉంటుంది. ఆ వాస్తవాన్ని చూసే దృష్టి మాత్రం ఒక యోగులకే ఉంటుంది. ఇలా ప్రతి క్షణాన్ని, ప్రతి జీవితం అనే చిక్కుముడిలో ప్రతి అంశాన్ని చూసే వ్యక్తి ఒక యోగి. ఫైనల్గా ఒకటి చెప్పండి, అంతా ఈశ్వరేచ్ఛ, ఈశ్వరుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు. అంతా ఈశ్వరేచ్ఛ, ఆ ఈశ్వరుడి ఆదేశ ప్రకారమే అంతా జరుగుతుంది కదా. మరి ఈశ్వరుడి ఆదేశ ప్రకారమే అంతా జరుగుతుందని మనం నమ్మితే ఈ కర్మ ఫలితాన్ని, కర్మ సిద్ధాంతాన్ని కూడా ఈశ్వరుడే రచించారంటారా? ఈశ్వరేచ్ఛ అంటే ఈశ్వరుడు ఎక్కడ ఉన్నాడు అది తెలుసుకోవాలి కదా. అంతే కదా సార్. భగవంతుని నమ్మినప్పుడు భగవంతుడు ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవాలి. మన మనసులో ఉన్నాడు. మన మనసులో ఉన్నప్పుడు మనిషి లోపల అడగాలి కదా, మరి భగవంతుని అడగాలి కదా. మనం ఎక్కడ అడుగుతున్నాం? సో భగవంతుడు ఎక్కడ ఉన్నానప్పుడు శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే అఖిలాకారుడు అనంతుడు సర్వ ఆత్మలయందు సర్వసాక్షి అయి నిఖలము నిర్వికారము నిజముర అని వేమన చెప్తాడు. అంటే సర్వ ఆత్మలయందు సర్వసాక్షి అయి. భగవద్గీత ఏం చెప్తుంది? అహం ఆత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత, అంటే నేను అన్ని భూతంలో ఉన్నాను, అన్ని జీవులలో ఉన్నాను అని చెప్తుంది. సో సర్వ అంతరాయం అంటే అంతటా ఉన్న భగవంతుడు. ఇట్లా మనం ఎందుకు గుర్తిస్తున్నాం తెలుసుకోవాలి. ఇక్కడ భగవంతుడు ఈ విశ్వం అచలుడు, నిరాకారుడు, నిర్గుణుడు అయినప్పుడు ఎట్లా మనిషి ఎట్లా దొరుకుతాడు, ఎట్లా దొరకబడతాడు? సో ఇక్కడ ఆధ్యాత్మిక సాధనలో ఒక మూలాలు ఎలిగినప్పుడు ఒక యోగికి నేనే బ్రహ్మను, నేనే అంతటా ఉన్నా అని తెలిసినప్పుడు, ఈ విశ్వమంతా భగవంతుడు ఉన్నప్పుడు నీ అనుభవంలోకి జరిగినప్పుడు దేవుడిని ఎట్లా దర్శనం చేసుకుంటాం అంటే అవగాహన, జ్ఞానం వల్ల దర్శనం చేసుకుంటాం. ఇప్పుడు నాగరాజు సార్ని చూడాలంటే ఒక బాడీ శరీర ఆకృతిని చూసి గుర్తిస్తున్నాం. భగవంతుని వాళ్ళు ఎట్లా గుర్తిస్తారంటే ఈ సకల చరాచర సృష్టి మొత్తం, ఈ భూమి, సమస్త గ్రహాలు, ఈ పాలపుంతలు అన్నీ కలిసి భగవంతుడు ధరించినటువంటి ఫిజికల్ బాడీ. ఇంత బాడీ ఉన్న భగవంతుణ్ణి చిన్న చిన్నగా పొరల్లాగా ఎట్లా చూస్తాం సార్? అర్థం చేసుకోండి. కరెక్ట్. అంతే కదా సార్, చిన్న చిన్నగా ఎట్లా చూస్తాం. ఇక్కడ మన జీవితానికి అంత పెద్ద ఆ స్థాయిలో ఉన్న మనం ఒక భూగ్రామం దాటే పోలేదు. సో ఇంత వ్యవస్థ, ఇంత నిరాకార స్వరూపమైన భగవంతుణ్ణి మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఎవరు నడుస్తుందంటే అహం బ్రహ్మాస్మి, భగవంతుని యొక్క అంశ. నువ్వు భూమి మీద నువ్వు జన్మ తీసుకోవడానికి వచ్చినప్పుడు నీ తలరాతను ఎవరు రాసుకుంటారంటే మళ్ళీ మనమే రాసుకుంటాం. మన తలరాత మనమే రాసుకుంటాం. ఆ లెక్క ప్రకారం తీసుకుంటే మనిషి జీవితం అనేది అతని విధి రాత ద్వారా నడుస్తుందా అంటే ఆయన సంకల్పం ద్వారా నడుస్తుందంటే ఏమంటారు ఇక్కడ అతను? సో విధి అనేది ఏంటో తెలుసుకోవాలి. విధి అంటే కర్మఫలమే సార్. విధి రాత అంటే ఏంది? కర్మఫలమే. విధి రాత అంటే కర్మఫలమే. సంకల్ప ఫలం ఎప్పుడు నడుస్తుంది అంటే మనం గుర్తించినప్పుడు సంకల్ప ఫలం పనిచేస్తుంది. మనిషి గుర్తిస్తలేడు కదా. నువ్వు క్షణాన్ని గుర్తించినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ సార్, మనం ఇక్కడ బలంగా ఉన్నాం. ఇప్పుడు మనం మాదాపూర్లో ఉన్నాం. ఇప్పుడు మేము బెంగళూరు పోవాలని నిర్ణయించుకోవాలి. సో కానీ మీ పరిస్థితులు ఇక్కడనే ఉండాలని డిసైడ్ అయినాయి. కానీ మీరు బలంగా నిర్ణయం తీసుకొని ఒక ఫోర్స్ లాగా మీకు పరిస్థితులు, ఇంకా అక్కడ వేరే షూట్ ఉంది సార్, ఇక్కడ కూడా ఒక సీఎం ప్రెస్ మీట్ ఉంది, లేదా పెద్దది ఉన్నది. సో ఇక్కడ పరిస్థితులు మిమ్మల్ని నెట్టుకెళ్తున్నాయి, కానీ మీకు అక్కడ ఫ్యూచర్ ఉన్నది. సో ఈ రెండింటి సంఘర్షణ ఇక్కడ పెద్దది ఉన్నది. ఈ రెండింటి మధ్యలో సంఘర్షణలో మీరు ఏ నిర్ణయం తీసుకుంటారు? కానీ మీ డిజైన్ ఇక్కడ తీసుకెళ్తుంది. మీ ప్రారంధం ఇక్కడనే ఉండాలని ఉంటుంది. కానీ మీరు గట్టిగా పోట్లాడి ఇది నష్టపోయినా పర్లేదు అనుకొని అక్కడికి వెళ్ళాలనుకుంటే ఇది తప్పించబడుతుంది. అది ఎప్పుడు మీరు గుర్తించి తెలుసుకున్నప్పుడు. గుర్తించకపోతే లైఫ్ నెట్టుకెళ్తుంది. ఇటే కరెక్ట్, మీరు చెప్పింది వాస్తవం. ఇక ఫైనల్గా ఒకటే, మనిషి కర్మలకు ఫలితం ఇచ్చేది ఎవరు? కర్మకు కారణమైన వాడు. ఆ కారకుడు ఎవరు? మనం కర్మలు ఏం కర్మలు చేస్తున్నాం? ఇప్పుడు నేను ఒక ఆఫీస్లో ఉద్యోగం చేస్తున్నా సార్. ఉద్యోగం చేసినప్పుడు నాకు ఉద్యోగం ఎవరైతే ఇచ్చారో ఆ యాజమాన్యం కర్మఫలాన్ని ఇస్తుంది. అర్థమైందా?
సో ఇప్పుడు నేను ఒక సంస్థలో పనిచేసినప్పుడు నేను చేసిన కర్మకు యాజమాన్యం ఫలితం ఇస్తుంది, కానీ ఆ ఫలితము నాకు అశాశ్వతంగా ఉన్నది, శాశ్వతంగా లేదు. నాకు వచ్చే జీతము నా కుటుంబానికి సరిపడా జీతం లేదు. ఎందుకు లేదు అంటే నా అకౌంట్లో పుణ్యం లేదు. సో నాకు పుణ్యం రావాలంటే, నాకు ఇంకా పెద్ద ఉద్యోగం రావాలన్నా, లేకపోతే నాకు ఇంకా వేరే సమకూర్చాలన్నా, నాకు వేరే అవకాశం రావాలన్నా నా అకౌంట్లో పుణ్యం ఉండాలి. పుణ్యం ఉండాలంటే ఏం చేయాలి? సేవ చేయాలి. సేవ ఎట్లా చేస్తే వస్తుందంటే, సేవ్ చేసే వాళ్ళు ఎక్కువైపోయినారు, సేవ చేయడం లేదు. సార్ వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తారు. ఎప్పుడైతే మనిషి నిరంతరము నీకు గొప్ప అవకాశాలు రావాలనుకున్నప్పుడు, నువ్వు సత్కర్మ చేసినప్పుడు నీకు ప్రకృతి వేరే అవకాశం ఇస్తుంది. అప్పుడే నీ లైఫ్ మారుతుంది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి? కర్మకు కారణమైన వాడు ఇక్కడ యజమాని, కానీ నీకు ప్రకృతి వేరే అవకాశం ఇవ్వాలంటే నువ్వు ఆ కర్మ చేయాలి. ఇప్పుడు నేను మంచి కర్మ, నాకు మంచి ఫలితం రావాలన్నప్పుడు నేను ఏం ఎంచుకున్నా? సేవను ఎంచుకున్నా. నేను గొప్ప ఫలాన్ని క్రియేట్ చేయాలన్నప్పుడు నేను సేవను ఎంచుకొని మూగ జంతువులకు తిండి పెట్టడము, లేని వాళ్ళకి హెల్ప్ చేయడము, ఇవన్నీ నా జీవితంలో ఆచరణ చేసుకున్నా. నాకు ప్రకృతి ఏం చేసింది? ఆ ఫలాన్ని అందజేసింది. గొప్ప వ్యక్తులను తీసుకొచ్చి నా ముందు పెట్టింది. నాకు ఇప్పుడు నేను ఎవరి కర్మ చేసినా? ప్రకృతి కర్మ చేసిన. మూగ జంతువులకు దాని బాధ్యత ఎవరు సార్? ప్రకృతి. మనం కూడా ప్రకృతిలో భాగమే. సో ప్రకృతి మూగ జంతువులను సంరక్షించడం అనేది ప్రకృతి బాధ్యత. కాబట్టి ఆ బాధ్యతను నేను కొంత తీసుకున్నప్పుడు ప్రకృతి నాకు ఇంకో అవకాశం ఇచ్చింది. సో నాకు కర్మఫలం ఎవరు ఇచ్చారు? ప్రకృతిని ఎంచుకున్నా. నేను కర్మని ఎంచుకున్నా. ఎవరు? నా కర్మని ఇచ్చేవాడు ఫలితాన్ని ఇస్తాడు. నాకు ప్రకృతి ఫలాన్ని ఇవ్వడానికి నేను ఆ కర్మ జోన్లోకి ఎంటర్ అయినా. నువ్వు కర్మ ఎంచుకునే అధికారం మన చేతుల్లో ఉన్నప్పుడు నువ్వు ఎటువంటి కర్మ చేయాలనేది మనం నిర్ణయించుకోవాలి. కరెక్ట్ చెప్పారండి. ఫైనల్గా మీ అవని ఫౌండేషన్ ద్వారా ఎంత మందిని సత్కర్మల వైపు నడిపించాలనుకుంటున్నారు? అదే మన ఉద్దేశం సార్. మన త్రూ చేసేవాళ్ళు ఒక కొద్దిమంది. ఇప్పుడు నేను నా స్వ అనుభవంలో నా లైఫ్ను మార్చుకున్నా సార్. ఇప్పుడు మా దానిలో నాకు రెగ్యులర్గా ఒక 5-6 మెంబర్స్ నాకు డొనేషన్ ఇచ్చేవాళ్ళు, సేవ చేసేవాళ్ళు మొత్తం 10 మంది ఉన్నారు సార్. ఈ 10 మంది మీద నేను ఎక్స్పెరిమెంట్ చేస్తున్నా. వాళ్ళ 10 మంది లైఫ్ను మారాలి, అన్ని రకాలుగా మారాలి. దాని మీద నేను ఇప్పుడు వాళ్ళ మీదే ఫోకస్ పెట్టి చేస్తున్నా. సో ఇట్లా ప్రతి కుటుంబం సార్, ఎవరికి మీ చుట్టూ ఉన్న వాళ్ళ కుటుంబ వాళ్ళ ఇంటి ముందు ఉన్న కుక్కకు డాగ్కి అన్నం పెట్టండి, వాళ్ళ దగ్గర ఉన్న గోశాలలకు వెళ్ళండి, లేకపోతే మూగ జంతువులకు ఫుడ్ పెట్టండి. నిరంతరము ఎంతో కొంత దాన ధర్మాలకు, లేని పేద పిల్లలకు, సింగిల్ పేరెంట్ వాళ్ళకు, చదువు లేని వాళ్ళకు చదువు చెప్పించడము, లేకపోతే వాళ్ళకు వ్యక్తిగత అవసరాలు ఉంటాయి ఎన్నో. ఇప్పుడు ఆశ్రమాలు ఉంటాయి, ఆశ్రమాలు సందర్శించి వాళ్ళకు అవసరాలు సదుపాయం అంటే మీకున్న దానిలో ఎంతో కొంత మీ కుటుంబం రన్ కావడము, కొంత వాళ్ళకి సమకూర్చినప్పుడు మీ జీవితం మారే అవకాశం ఉంటుంది. మీరు మీ నిత్య కర్మలు ఆచరించుకుంటూ సేవలో కొంత ఉపయోగాన్ని మరల్చడానికి నా చిన్న ప్రయోగం సార్ ఇది. ఖచ్చితంగా సంతోష్ బుద్ధ గారు, ఖచ్చితంగా మీరు కన్న కళలు నెరవేరాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా సత్కర్మలు చేస్తూ మంచి బుద్ధిని తెచ్చుకోవాలి, పుణ్యఫలాలు అనుభవించాలని నేను కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. నమస్తే. థ్యాంక్ యూ సార్. అవకాశం ఇచ్చినందుకు మీకు, మీ స్టూడియో సిబ్బందికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.